నాకు ప్రతి వారము ఒక బుద్ధి వాక్యము, ఒక జ్ఞానవాక్యము, ఒక సత్యవాక్యము ద్వారా నాతో మాట్లాడుతూ నా ఆధ్యాత్మిక జీవితాన్ని ఒక ఉన్నత స్థితిలోనికి నడిపిస్తున్నాడు. కాబట్టి నేను యేసయ్యగా మందిరంలో జరిగే ఆరాధనకు పోవాలని ఆత్రంగా వచ్చారు. చూడు నాయన యేసయ్య, నీ బిడ్డలు ఏ ఒక్కరిని దాటిపోవద్దయ్యా. పైకి చెప్పుకోలేని కొన్ని సమస్యలు, హృదయ వేదన, కడుపు నిండా దిగులు, అయినా ఇన్ని పెట్టుకొని కూడా నిన్ను స్తుతిస్తున్నారు. ఎందుకో తెలుసా యేసయ్య? నువ్వంటే గట్టి నమ్మకం నీ బిడ్డలకు, మాకు. ఏదొచ్చినా ఆయన చూసుకుంటాడు, ఆయన మాకు ఉన్నాడు అన్న ధైర్యం యేసయ్య. అవునన్న వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎస్ మై లార్డ్. ఇదే ధైర్యాత్మతో, ఇదే నమ్మకంతో ఈ దినవాక్య పరిచర్యను మీరు జరిగించండి. నా ప్రభువా, నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి. మాలో ఉన్న తప్పులను సరిదిద్దండి. మాకొకటే గురి నాయనా, మా గోల్ ఒక్కటే, అది నిన్ను చేరాలి. ఈ లోకము విడవలసిన సమయం ఒకరోజు వస్తుంది. ఈ లోకం మేము విడిస్తే నిన్ను చేరాలి నా ప్రభువా, నిన్ను చేరాలి. ఇదే మా ఆశ. కనుక ఆ ఆశతో మమ్మల్ని నడిపించమని యేసునామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. దయచేసి అందరం కూర్చుందాం, దయచేసి అందరం కూర్చుందాం. బెన్నీ ఆన్ చేసావా? రైట్. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి యేసుక్రీస్తు ప్రభువారి నామములు అందరికీ వందనాలు. గనులైన మీకు వందనాలు, శుభాలు తెలియజేస్తున్నారు. అలాగే ఆన్లైన్లో మనతో పాటు ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న బిడ్డలకు కూడా వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఇంకా నూతన సంవత్సరంలో ప్రవేశించిన ఆ కొత్తదనం ఇంకా పోలేదు, రెండో వారమే కదా. కనుక ఆడపిల్లలు అయితే కొంతమంది ఆ న్యూ ఇయర్కి, క్రిస్మస్కి వేసుకున్న డ్రెస్సులు మళ్ళీ వెంటనే వేస్తే బాగోదులని అప్పుడప్పుడు బీరువాలో తీసి చూసి మురిసిపోయే రోజులు కదా. జస్ట్ 14 days అయిందంతే. సారీ, ఈరోజు డేట్ ఎంత? 14th. ఎస్. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము సన్నిధికి చేరి ఆయన్ని స్తుతించుకునే, అందుకే ఈ యొక్క విశ్రాంతి దినముగా పిలువబడుతున్న, చాలా క్రమముగా మర్యాదగా ఆచరించాలని ఆజ్ఞల ద్వారా తెలియజేయబడుతున్న పునరుద్ధాన దినపు ఆరాధన, ఆదివారపు ఆరాధన. ఇప్పటి వరకు మనము, నేనైతే సంతోషించాను పాటల ద్వారా స్తుతి ఆరాధనలో, అలాగే పరమగీతముల్లోని 5వ అధ్యాయము ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు దేవుని స్వరాన్ని వినేందుకు మనము సిద్ధపడదాం. నాతో పాటు మాట్లాడుతున్న నేను బోధిస్తున్నానని ఎప్పుడు అనుకోబాకండి. అలా అనుకుంటే ఈ చెవిలో విన్నది ఈ చెవిలోంచి వెళ్ళిపోతుంది. మాట్లాడుతున్నది అది దైవస్వరము. ఆ దైవజనుడు కాదు మాట్లాడేది, ఆయన ఈయనకి నేర్పించిన ఆ మాటలను ఒక బోరవలే, ఒక మైక్, ఇప్పుడు నేను ఎలా యూజ్ చేస్తున్నాను అందరికి వినిపించేటట్టు, అలా నన్ను ఒక బోరవలే, ఒక శబ్ద యంత్రం వల్లే మాత్రమే వినియోగించుకుంటారు. నన్నే కాదు, ఏ దైవజనుడినైనా దేవుడు వాడుకునే రీతి అది. కొంతమంది అపార్థం చేసుకొని, ఈరోజు వాక్యం సప్పగా ఉంది, నీ ముఖం ఉంది. వాక్యంలో రుచి నీకు తెలిస్తే అది ఎప్పుడూ కమ్మగా ఉంటుంది. ఒక ఆయన అంటాడు, జుంటెత్తేనే ధార. ఎప్పుడన్నా అనిపించిందా మౌనిక? వాక్యం ఎప్పుడన్నా జుంటెత్తేనే ధారలాగా అనిపించిందా? పుణ్యాత్ముడా, నువ్వు పొద్దున్నే లేచి చదువుతాడు, ఇద్దరు కలిసి. వాళ్ళలో చాలా మంచి పద్ధతులు ఉన్నాయమ్మా, కొనే లేవు కానీ ఇద్దరు బైబిల్ చదువుతారు రోజు. ఇంకొక ఆయన అంటాడు, కొవ్విన మెదడు తిన్నట్టుందంట. మా రాజేష్కి బాగా తెలుసు ఆ రుచి. ఎప్పుడు ఆ తలకాయ కాళ్ళు, ఆ మెదళ్ళు తింటూ ఉంటాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రుచిని మనం ఈరోజు తవిచూద్దాం.
దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. అంశం, దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రైట్. అంశం ఏందయ్యా అంటే, అందరూ కోరుకుంటారు దేన్ని, కానీ కొందరే పొందుకుంటారు. చెప్పండి నాతో పాటు. అందరూ కానీ కొందరే పొందుకుంటారంట. ఏంటది? దేవుని ఆశీర్వాదం, ఇంకా కృప, ఇంకా ప్రార్థన. అందరూ కోరుకుంటారు. అందరూ కోరికలు కోరుకునేది ఏంది? సరే, కృప అన్నవారెవరు? నువ్వా? కృప, ఇంకా ఆశీర్వాదం, ఇంకా ప్రార్థన. మీరు నిజంగా ధన్యులు తల్లి. నువ్వు ప్రార్థనలో అభివృద్ధి చెంది కృప ఆశీర్వాదం పొందుకుందువుగాక. కృప, నువ్వు ప్రార్థించి ఆశీర్వాదం పొందుకుంటూ కృప పొందుకుందువుగాక. మనందరికీ దేవుడు ఆశీర్వాదము, కృప, ప్రార్థన, ఆ ఆత్మను దయచేయునుగాక. కానీ ఇక్కడ పాఠ్యాంశంలో అది కాదు. ఎలా చెప్తున్నాడంటే, ఇక్కడ భక్తుడు మనిషిగా పుట్టి నాసికారంధ్రంతో శ్వాసను పీల్చే ప్రతి ఒక్కడు కోరుకుంటాడంట అది. కానీ ఈ రోజుల్లో మనుషులకు అది అందని ద్రాక్ష పండు అయిపోయిందంట. అందని ద్రాక్ష పండు అయిపోయింది. షూషాను అనే ఒక ప్రాంతం నుండి ఒక వార్త వచ్చింది. అందరూ ఎస్తేర్ గ్రంథం తీసి పెట్టండి. 414వ పేజీ. ఎస్తేర్ గ్రంథం తీసి పెట్టండి. తీసారా? ఇక నా వైపు చూడండి. షూషాను నుండి ఒక వార్త వచ్చింది. షూషాను దేశపు అధికారి, ఆ రాజ్యము చేలే ఆ రాజు ఎవరై అంటే అహశ్వరోషు రాజుగారు. ఆయన ఎంతమందికి రాజు అంటే 127 సంస్థానాలు, అంటే 127 దేశాలకి, అంటే హిందూ దేశం నుంచి కూషు దేశం వరకు. అక్కడ హిందూ దేశం అని బైబిల్లో రాసి ఉన్న ఒకే ఒక చోటు ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము 1వ మాట చూస్తే, అహశ్వరోషు దినములలో జరిగిన చర్యల వివరము హిందూ దేశము మొదలుకొని, చూసారా? హిందూ దేశము ఏదది? మన దేశం, భారతదేశం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమని చాటింపేశారయ్యా అంటే, అహశ్వరోషుకి ఒక భార్య కావాలి కనుక 27 సంస్థానములలో నుంచి కన్యకలుగా ఉన్న బిడ్డలు ఒక ఇంటర్వ్యూకి రావాలన్నట్టుగా సిద్ధపరచబడి తీసుకురావాలి అని ఒక నోటీస్ వచ్చింది, శాసనం వచ్చింది. ఏమి? ఈ అహశ్వరోషుకి భార్య లేదా? వష్టి. ఆమె పేరేంటి? వష్టి. కానీ ఒక సమయంలో ఆమె గర్వించి ఆ యొక్క పదవిని కోల్పోయింది. ఏ పదవి కోల్పోయింది? గర్వం ఏం చేసింది చెప్పండి? రాణి పదవి కంటే ఆ దేశంలో మించిన పదవి ఉందా? రాజు తర్వాత రాణియే కదమ్మా. మాట్లాడితే రాజు కూడా రాణి తర్వాతే. ఒప్పుకుంటారా లేదా? ఏమయ్యా పురుషులారా, రాణి తర్వాతే కదా రాజు. సో ఈయనకి ఆమెను పరిత్యజించిన తర్వాత ఆ గర్వపు చేష్టల వలన వష్టిని ఒక భార్య కావాలి కదా, చాటింపు వేశారు. అప్పుడు ఆ చాటింపులో అనేక మంది కన్యలు వారి వారి ఆశ ప్రకారం, రాజు నన్ను ఇష్టపడితే బాగుండు, నా లైఫ్ చేంజ్ అయిపోద్ది, నా స్థితి మారిపోద్ది, ఒక ఐడియా నీ జీవితాన్నే మారుస్తుందా? కానీ ఇక్కడ మార్చిందా లేదా? సో ఎంతమంది పాపం ఆ కన్యకలు ఆశపడ్డారో, ఆశపడి ఆ యొక్క సంస్థానానికి వచ్చి ఆ రాజుగారి ముందు నిలబడితే అంతమందిలో రాజుగారి దయ ఎవరి మీద కలిగింది?
ఎస్తేరు మీద ఏం కలిగింది? ఏం కలిగింది? పెద్దగా చెప్పాలి. ఏం కలిగింది? అందరు చెప్పాలి. ఏం కలిగింది? పులుసులు నోరు ధరట్లు మొహం చూస్తున్నారు. ఏం కలిగిందయ్యా రాజుగారికి? ఎస్తేరు మీద ఏం కలిగింది? దయ కలిగింది. దయ చెప్పండి. అది నేను అడిగిన ప్రశ్న. ఫస్ట్ అడిగానే ఏంటంటే అందరూ కోరుకుంటారు కానీ కొందరే అందరు కోరుకున్నారు. ఏమని? నేను రాణిని అయిపోవాలా, రాజుగారు నన్ను ఇష్టపడాలా, నన్ను సెలెక్ట్ చేయాలా. కానీ ఎస్తేరు మాత్రమే రాజుగారి దయ పొందుకుంది. నా నిండు మనసుతో ప్రేమైన దేవుని బిడ్డలారా, మీ అందరినీ దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఈ 2024 సంవత్సరంలో గడిచిన సంవత్సరాల్లో పని ఎన్నో కాదు, లాస్ట్ ఇయర్ మీరు పొందుకోలేని ఆ దయ, లేకపోతే మీ ఎడల మీరు కోరుకున్న కార్యములు జరగనివన్నీ దేవుని దయ. రాజుగారి దయతో ఎస్తేరు రాణి ఏమైంది? రాణి అయిపోయింది. దేవుని దయతో మీరందరూ దయను పొందుకొందురుగాక, మీ యొక్క మనోవాంఛలు సిద్ధీకరింపబడునుగాక. చూడండి, ఈ దయ ఎవరికి దొరుకుతుంది అంటే, ఎటువంటి పరిస్థితుల్లో దొరుకుతుంది అంటే, ఎస్తేరుకి ఎటువంటి పరిస్థితుల్లో ఆమె దొరికింది? ఆమె పెద్ద రాణిగా పుట్టిందా? ఇంకో రాజుకు కూతురుగా పట్టిందా? ఆమె ఒక బానిస. ఈమెకి తల్లిదండ్రులు లేరు. మూర్తకే అయిన అతను ఈమెను పెంచుకుంటాడు, కూతురుగా పెంచుకొని ఆ బిడ్డను తీసుకువెళ్ళి రాజుగారి ముందు నిలబెడితే పని జరుగుద్దన్న విశ్వాసంతో ఆ పని చేశాడు. అనుకున్న ప్రకారంగానే ఎస్తేరు ఏమైంది? రాణిగా స్వీకరించబడింది. ఇప్పుడు కొన్ని మాటలు మనం చూద్దాం. దేవుని దయ ఎలా దిగి వస్తుంది, ఎందుకు దిగి వస్తుంది, ఎలాంటి పరిస్థితుల్లో దిగి వస్తుంది. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 15 వాక్యం నుంచి 17వ వాక్యం 15 నుంచి 17 దాకా చదువుకుందాం. మొర్దెకై స్వీకరించుకునిన తన పినతండ్రి అయిన ఎస్తేరు రాజు వద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు చూసారా? ఆ షండు అంటే వీళ్ళ కోసం ఏర్పాటు చేసిన ఒక తేడాగాడు. షండు అంటే ఎవరు? అటు ఇటు కానివాడు అనమాట. వాళ్ళ వల్ల రాణిలకు ఏమి డేంజర్ ఉండదని రాజులు అలా వాళ్ళ సెటప్ వాళ్ళు చేసుకునేవాళ్ళు. ఎస్తేరంట అతని పేరుతో పెట్టాడు. ఏందమ్మది? హేగే నిర్ణయించిన అలంకారము గాక ఆమె మరి ఏమీయూ కోరలేదు. ఎస్తేరును చూచిన వారందరూ ఆమె యందు దయపుట్టెను. ఈ ప్రకారము ఎస్తేరు రాజైన అహశ్వరోషి ఏలుబడి యందు 7వ సంవత్సరమున టేబేతు అను 10వ నెలలో రాజనగరులోనికి అతని యొద్దకు పోగా స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. ఇక్కడ మొట్టమొదటిగా ఎస్తేరు రాజుగారి దయ పొందుటకు మొదటి కారణం ఏంటి అంటే ఓవర్ యాక్షన్ చేయలే. ఇక చూడండి, అమ్మో ఇక రాణిగా నేను సెలెక్ట్ అవ్వాలంటే అంటే ముక్కులకి మూతులకి ఇక దిగేసి కాసుల పేరు రాణి రంగమ్మ అనుకుంటా ఈ వడ్డాణాలు ఇక కాళ్ళకు కూడా మధ్య బంగారు పట్టీలు పెడుతున్నారట. నా ఉద్దేశంలో ఇటువంటి విపరీతపు చేష్టలు చేసేది మనవాళ్లే, వాళ్ళు చేయరు హిందువులు. ఎందుకని బంగారాన్ని వాళ్ళు దేవుడిగా కొలుస్తారు కాబట్టి దేవుడిని కాళ్ళతో తొక్కరు కదా వాళ్ళు. సరే, మనమంటే అవన్నీ పెద్ద లెక్క చేయదా మనకున్న అదే దేవుడే ఒకసారి మన ఏదో తప్పు చేసాడమని మనకి అంత గర్వం రావడానికి కారణం, అదిగో పరలోకంలో నువ్వు బంగారపు వీధుల్లో నడుస్తూ ఉంటే నీ కాళ్ళ కింద ఉంటుంది రానంలోనే మనకి ఎక్కడికి పోద్ది, కళ్ళు ఇక్కడ ఉండవు, వెంటనే ఇక్కడ పోతే టింగమంట. ఈమె
ఆ హేగై ఇచ్చిన వస్త్రాలు ధరించిందంట. అలంకారము ఆయన చేసుకోమన్నట్టుగానే చేసుకుందంట, కానీ ఓవర్ యాక్షన్ చేయలేదు. వెంటనే ప్రతిఫలం పొందింది. ఏం ప్రతిఫలం పొందింది? రాజుగారి దయ, కనికరము ఆమె మీదకి వచ్చింది. ఉట్టి రాజుగారి దయ కనికరము ఊరికినే వస్తుందా? ముందు ఇంకొక ఆయన ఆమె మీదకి ఆ దయను చూపించాలి. దేవుని దయ. బిడ్డలారా, దేవుడు పై వేషధారణ చూడడు, హృదయాంతరంగంలోని ఆ యొక్క శుద్ధిని చూస్తాడని పరిశుద్ధ గ్రంథంలోనే లిఖించి ఉంది. కానీ పై వేషధారణ ఎప్పుడు చూడ్డు? నీ వేషధారణ వలన ఇంకొకరు శోధింపబడకుండా ఉంటారే. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అట్రాక్షన్. నువ్వు వేసుకున్న డ్రెస్సు 10 మంది ఇట్లా చూసేటట్లుగా ఉంటే అది దేవుడికి ఇష్టం లేదు. అటువంటి వారి మీదకి దేవుని దయ దిగి రాదు. ఎందుకంటే నువ్వు తెలియకుండానే నీ వేషధారణ వలన నువ్వు పాపంలోనికి ఇంకోటి పడేస్తున్నావు. ఒక యవ్వన కుమారుడు అమ్మాయిని చూసి, ఈ అమ్మాయి బాగుందే, ఈ అమ్మాయి డ్రెస్సు బాగుందే, ఈ అమ్మాయి చాలా వెరైటీగా వేసుకుందే, ఫ్రాక్ కానీ ఆ డ్రెస్ కానీ. బాయ్స్ కూడా ఒకసారంట ఇలాగే ఒక పాస్టర్ గారు చెప్తే విన్నాను నేను. ఆయన వెళ్తున్నాడు, ఈయన ముందు 2 కానిస్టేబుల్స్ మోటార్ సైకిల్ మీద వెళ్తున్నారంట. వీళ్ళకి ఎదురుగా ఒక బాలుగాడు వచ్చాడు. ఎదురుగా బండి మీద వస్తూ ఉన్నాడు. పాస్టర్ గారు కూడా వాడిని ఇట్లా చూస్తానే ఇట్లా డ్రైవ్ చేస్తున్నాడు. వాళ్ళిద్దరు కానిస్టేబుల్స్ కూడా ఆ ఎదురొచ్చిన వాడిని ఇలా చూస్తూ దబాని కింద పడ్డారంట. వాడు కూడా ఆగి ఈ కానిస్టేబుల్ని పాస్టర్ గారిని చూసి పక్క నవ్వుతున్నాడంట. చిన్న ఇట్రారా ఇట్రా అని పిలిస్తే వచ్చాడంట. చిన్న ఏంట్రా నవ్వుతున్నావేంటి? కానిస్టేబుల్స్ పడిపోతే ఎందుకు నవ్వుతున్నావు అంటే, పాస్టర్ గారు అసలు మీరు నన్ను ఎందుకు చూశారు అన్నారు. మీరు దైవజనులు కదా, నన్ను ఎందుకు చూడాల్సి వచ్చింది? ఆ కానిస్టేబుల్స్ కదా, వాళ్ళు పోయేవాళ్ళు పోకుండా నా వైపు చూసుకుంటూ దబాన పడ్డారు. వీడిది ఏంటయ్యా అంటే, ఈ సైడ్ అంతా 0 కట్టు, ఈ సైడ్ అంతా 0 కట్టు, ఈ సెంటర్లో దాన్ని ఏందమ్మంటారు అమ్మా? నీకెలా తెలుసు? ఈసారి అలా చేస్తే బబ్బులు గాడు జుట్టు కాదు, ఆ నెత్తి మీద పెట్రోల్ పోసి అంతవరకే అగ్గి గీసే, ఇక మళ్ళీ రాకూడదు బొచ్చు. నేను ఈ సైడ్ 0 కట్టు, ఈ సైడ్ 0 కట్టు తప్పు అంటలేదు. నేను తప్పు కాదు. ఆ లెక్కన మనల్ని ఆహార నిశలు నిద్రాహారాలు మాని 0 మైనస్ 40 degrees సెల్సియస్ అంత మంచులో మొన్న జనవరి 1న హ్యాపీ అంటా ఉన్నావా మనం? ఇక్కడ అన్నావా సుమలత? అన్నావు. లేకపోతే గుంటూరులో అని ఉండేదాని. అదిగో ఆ పుణ్యాత్ముడు లాక్కొని వెళ్ళిపోయి ఉండేవాడు. ఆ రోజు అదే టైంలో ఎలా అంటే అమ్మా, మోకాళ్ళలో దాకా దిగిపోయింది మంచు, ఫుల్ డ్రెస్సు. అది లేకపోతే క్షణాల్లో చచ్చిపోతారంట. స్పెషలైజ్డ్ డ్రెస్సు వేసుకొని ఒక్కడ పహారా కాస్తున్నాడు. కొట్టచ్చుగా చప్పట్లు. ఎవరు? మన దేశ మిలిటరీ యోధుడు. బార్డర్లో చైనా వాడు ఇటు వస్తాడు, వాడు పాకిస్తాన్ వాడు వస్తాడు, ఇంకో దరిద్రుడు వస్తాడు. మనం ఇక్కడ హ్యాపీమో హ్యాపీ అనుకుంటా. ఇక్కడ అటువంటి మిలిటరీ వాళ్ళ హెయిర్ కట్ ఏంటో తెలుసా మీకు? బొచ్చ పెట్టి, ఒక బొచ్చ ఇట్టు ఉంటుంది, కొట్టేసి మొత్తం గీకేస్తారు. శ్రీకాంత్ మా వయసులో ఉన్నప్పుడు మేము, మాకేం తెలుసా హెయిర్ స్టైలు? హిప్పీ స్టైల్. హిప్పీ స్టైల్ అంటే చెవులు కనపడవు మాకు. ఈ సైడ్ బొచ్చు ఇలా వచ్చి చెవులు కప్పేస్తుంది అనమాట. ఇక్కడ నుంచి ఇలా కట్టు, ఇక్కడ ఇలా
కానీ తారాప్రకాష్కి ఎప్పుడు అదిగో రవి గారు అన్నట్టు బొచ్చ కట్ ఏంటయ్యా డిప్ప కటింగే. ఎందుకు? నేను ఎన్సీసీలో అండర్ ఆఫీసర్ని సార్. మామూలు కటింగ్ రే, మా ఆఫీసర్ చాలా స్ట్రిక్ట్. ఈ జీరో కట్ కొట్టండి, కానీ ఇక్కడ ఈ స్పైక్ అనేది ఒకటి కోడి పుంజుకు పెట్టినట్టు మళ్ళీ పదికి వచ్చినట్టు వస్తుంది. అది తప్పు అంటున్నా. వాడు అంత విచిత్రం. మళ్ళీ దానికంట రంగేసాడంట. ఎరా ఏమ్మా, నీ తమ్ముడు వేస్తున్నాడా రంగు కూడా? వేస్తున్నావా? బ్లాక్ వేస్తే పర్లేదులేరా. వాడు విపరీతమైన రెడ్ ఆరెంజ్ వేసాడంట. అదమ్మా, వాడు ఎందుకు చేశారా నువ్వు చిన్న? ఏంట్రా చిన్న నువ్వు? పాస్టర్ గారు అడిగితే, నేను ఇలా హెయిర్ స్టైల్ చేసుకోకపోతే దైవజనుడు అయినా నువ్వు నన్ను చూడవుగా, నేను నిన్ను అట్రాక్ట్ చేయలేనుగా. వాళ్ళు కానిస్టేబుల్స్ అయినా నన్ను చూస్తే దబారు పడ్డారా లేదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎస్తేరు దేవునికి ఇష్టమైన ఆయన దయ పొందే రకంగా, ఇది నేను ఆయన దయ పొందుతాను అని ఆమెకు తెలియదు. ఆ షండు ఆమెకి మేకప్ మ్యాన్ అనుకోవచ్చు. ఆయన ఇచ్చిన జస్ట్ ఆ బట్టలు మాత్రమే వేసుకుంది, ఆ అలంకరణ మాత్రమే చేసుకుంది. కనుక ఆమె ఏమైంది? రాజుగారికి భార్యగా మారింది. ఈరోజు అంటే జీవిత భాగస్వామిగా మారింది. ఈరోజు నిన్ను నన్ను దేవుడు తన జీవిత భాగస్వామిగా చేసుకోవాలంటే మన వస్త్రధారణ ముందు. అలాగని నేను చిరిగిపోయిన బట్టలు, పాత ఉతికేసి చీకిపోయిన బట్టలు వేసుకోమని రమ్మనమ్మా, అది ఇంకా దరిద్రం కొట్టుది. నిండుగా ఉండాలి డ్రెస్ అంటే. అంటాడు, నిన్ను చూడంగలోనే అవతల వాళ్ళకి, అరే వీళ్ళు క్రైస్తవులురా, వీళ్ళు భక్తి పరులు, వీళ్ళ జోలికి పోకూడదు. బాలుగాడు కనిపించాలా మాట, బబ్బులుగాడు కనిపించాలా. ఎందుకంటే పోయేటప్పుడు హే ఇట్లాంటి మాటలు కామెంట్స్ చేయకూడదు. ఎందుకంటే నీ డ్రెస్సు, నీ వే ఆఫ్ టాక్ అండ్ వాక్ చూసి హే అమ్మాయి జోలికి పోవద్దురా. ఎందుకు పక్కనోడు చెప్తాడు వీడు? ఎందుకంటే వీడు ఎప్పటి నుంచో లైన్ వేస్తుంటాడు. కానీ ఆ అమ్మాయి యొక్క నడవడిక, ఆ ఒద్దిక, ఆ పొందిక చూసి, అమ్మా యవన కుమార్తెలారా, మీరు డ్రెస్సులు మీరే కొనుక్కుంటారా? తల్లిదండ్రులు కొనిస్తే అవి వేసుకుంటారా? అమ్మ గుండెల మీద చేసుకొని చెప్పండి. ఓయ్ నిజం మాత్రమే చెప్పాలి ఆ మందిరంలో. నీకు ఇష్టమైనది కావాలి డాడీకి కాదు కదా. నోరు మూసుకోండి. ఒక సెక్యూరిటీ ఆఫీసర్ లాగా, ఒక బాడీ గార్డ్ లాగా, ఒక బౌన్సర్ లాగా తీసుకెళ్తారు మీ డాడీని. మీ మమ్మీ అస్సలు నోరు తెరవకూడదు, వచ్చినా ఇలా ఉండాల్సిందే. ఇది వద్దులే అమ్మ కొంచెటి, నువ్వు ఎప్పుడు ఇంతే డాడీ ముందు అనబాక. అన్నవాళ్ళు ఉన్నారా లేదా ఇక్కడ? నాకు తెలుస్తుంది, నాకు తెలుసు. ఇక మీదట ఈ రోజు నుంచి నేను చెప్తున్నాను, అమ్మకి నాన్నకు వదిలేయండి. దే విల్ సెలెక్ట్ ద బ్యూటిఫుల్. అండ్ అసలు మీరు ఎంత అందంగా కనిపిస్తారో ఆ తండ్రికి ఆ డ్రెస్ చూడగలోనే, ఆ డ్రెస్లో నేను ఊహిస్తాడరా, నా బిడ్డ ఇది వేసుకుంటే కళకళ ఆడిపోద్దని. నువ్వేమో ఏడొక శినుగుడు ఇంకొద్దులే. చినిగిపోయిన ప్యాంట్లు, ఇక్కడికి నడుము పైకి ఉండే టాపులు. నేను తల్లిదండ్రులు అంటలేదు, ఎందుకంటే ఇష్టపడి వాళ్ళు కొనిస్తే మాత్రం పగలగొట్టాల్సిందే వాళ్ళని. కానీ బిడ్డల మాట వినరు కనుక ఇక గతి లేక అలాంటి డ్రెస్సులు కొనిస్తున్నారనుకుంటా. ఏ తల్లిదండ్రి కూడా తన బిడ్డను అవతల వాళ్ళు వక్రపు చూపుతో చూసే డ్రెస్సులు వేసుకోవాలని ఆశించరు. నాకు తెలిసి ఒక తల్లి ఉండేది, వాళ్ళ బిడ్డలిద్దరికి చిన్నప్పుడే 7th క్లాస్ 8th క్లాస్ అప్పుడే ఫుల్ నూనె, రోజు బడికెళ్ళటప్పుడు 7th 8th క్లాస్ అప్పుడు నూనె టైట్గా జడలు. ఆ జడలు కూడా ఎట్టంటే ఇక వాళ్ళకి ఇద్దరు జిల పుడితే ఇగలతో గీసుకోలేరంట.
పెన్నుతోనో పెన్సిల్తోనో పుడుచుకుంటారండి. ఎంత జాగ్రత్త కదా ఆ తల్లికి. నేను అడిగా, ఏంటమ్మా మరీ ఇంత నాటు పిల్లల్లాగా ఉన్నారంటే, లేదులే అన్నయ్య అలాగే ఉండాలా. నాకు అప్పుడు అర్థమైంది, ఇప్పుడు ఇంకా అర్థమవుతుంది. దేవునికి ఒక మంచి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఎస్తేరు రాజుగారి దయ ఎందుకు పొందిందయ్యా అంటే, ఆ యొక్క హెగ్డే ఇచ్చిన ఆ వస్త్రాలు, ఆ అలంకరణ మాత్రం చేసుకుంది కనుక మరి రాజుగారికి ఆమె మీద దయ కలిగింది. ఈరోజు ఆమె రాజుగారి జీవిత భాగస్వామిగా మారింది. ఈరోజు మనం కూడా, ఈవెన్ పురుషులారా మీరు కూడా, మనం కూడా దేవునికి దయ పొందాలి అంటయ్యా, ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా, ఆయనకి ఇష్టమైన వేషధారణ వేసుకుంటూ, అంతే కదా. ఈ మధ్య మనకి వచ్చినాయి అంటే, మనం అంటే ఈ ఏజ్లో నేను ప్రసాద్ గారు ఏముందిలే మేము కావాలంటే వేసుకోవచ్చు. ఏంట్రాయి బన్నీన్స్, ఇక స్కిన్ టైట్, ఒంటికి ఖర్చుకుపోయి ఉంటుంది అంత టైట్ బన్నీన్స్, టైట్ ప్యాంట్స్ బాయ్స్కి. షార్ట్స్ ఒకప్పుడు ఈ షర్ట్లు ఇక్కడికి కదా జెంట్స్. ఎరా బబ్లుగా చెప్పు నువ్వే, ఇక్కడికి షర్ట్ వచ్చిందా లేదా, అది వేసుకొని మాటకి ఇట్ట అనుకుంటుంటాడు. ఎందుకు అట్లాంటివి కుట్టించుకోవాలా? ఎందుకు అంటే నీకు తెలుసు కదా, బ్యాక్ సైడ్ అసహ్యంగా కనిపిస్తుందని తెలుసు కదా. బాయ్స్కి నేను చెప్పేది, ఎస్తేరు దయ పొందుకుంది. మనము దయ పొందుకోవాలంటే మనము దేవుడికి ఇష్టమైన బిడ్డలుగా మనం ఉండాలి. ఒక తల్లిగారు పాస్టర్ గారికి ఫోన్ చేసి, అయ్యా నా కూతురు గురించి ప్రార్థన చేయ. ఆయన బిత్తరపోయాడు. నీ కూతురికేమమ్మా ఇన్ఫోసిస్లో పనిచేస్తుంది అంటే, ఇప్పుడు 15 సంవత్సరాల క్రితం అనుకోండి. అప్పుడే ఆ అమ్మాయికి 25,000 జీతం. ఎప్పుడు చెప్పాలి, 15-20 సంవత్సరాలు కూడా అనుకోండి. 25,000 జీతం అంటే ఇప్పుడంటే 1,65,000తో సమానం. అంత పెద్ద జీతము, అంత మంచి కంపెనీ ఏమ్మా నీ కూతురికి అమ్మంటే, అయ్యా నా కూతురు ప్రతి నెల నేను 5,000 పంపిస్తానయ్యా నా భర్త పెన్షన్లో. ఏమైందమ్మా, ఏం చేస్తుంది డబ్బంతా? సేవింగ్స్ ఏమైనా చేస్తుందా? సేవింగ్స్ కాదయ్యా, దాని ఆ బ్యూటీ పార్లర్ బిల్లే మంత్లీ 20 నుంచి 25,000 లోపల, అంటే జీతం అంతా బ్యూటీ పార్లర్లకు పెడుతుంది. ఇట్స్ ట్రూ. ఒక విశ్వాసి పాస్టర్ గారిని వచ్చి అడుగుతుంది, నా కూతురు గురించి ప్రార్థన చేయ్యా, దాని మనసు మారాలి అని. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఎస్తేరుని ఈరోజు ఎలా దయ పొందుకుందో, మనము ఈరోజు ఎలా ఉంటే మనము కూడా దేవుని దయ అలాగే మనుషుల దయ పొందుకుంటామన్న అంశము మీద దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, ఒక్క రాజుగారి దయ ఎస్తేరుని ఏం చేసింది? ఆమె ఏంటి, అంతకుముందేంటి, అనాథ. ఇంకొక ఆయన పెంచుకొని ఆమెను పోషిస్తూ ఎదిగేటట్లు చేశాడు. ఒక్కసారి దేవుని దయ మన మీద పడిందంటే ఆమె రాణిగా మారింది. ఈరోజు నువ్వు ఒకవేళ చెత్త కుప్పల మీద ఉన్న స్థితిలో ఉన్నా, అంటే అంత డౌన్లో ఉన్నా, అంత హీన దశలో ఉన్నా, నిన్ను ఒక సింహాసనం మీద కూర్చున్నంతగా పైకి లేపునుగాక. ఎస్తేరు రాణి అయిపోయింది, ఆమె క్వీన్ అయిపోయింది. అప్పుడు యూదుల వంశస్థులకి, ఆ యొక్క కులపోళ్ళు అంటారు కదా మన మాట, ఆ యూదులు అనే వాళ్ళందరికీ ఒక గొప్ప శ్రమ వచ్చి పడింది. ఏంటి ఆ శ్రమ? యూదుడు అనేవాడు భూమి మీద ఉండకూడదు. 27 సంస్థానములు, 27 దేశములలో ఉన్న యూదా జాతికి చెందినవాడు మొత్తం చనిపోవాలి. దానికి ఒక డేట్ పెట్టాడు, 12వ నెల 13వ తేదీ. ఎవరు పెట్టారు అది? హామాన్ అనే. అప్పుడు ఆ యొక్క అహశ్వరోషు సంస్థానంలో, ఈ 27 సంస్థానములలో అహశ్వరోషు రాజు దగ్గర ప్రధానమంత్రిగా ఉన్నటువంటి హామాను, అది కూడా ఎందుకు? మొర్దెకై అనే యూదుడు ఆయన్ని చూచి
లేచి నిలబడలేదు, ఆయనకి వంగి దండం పెట్టలేదని. చూడండి ఎంత దారుణమైనటువంటి శ్రమలు మన జీవితాల్లో మనకు వస్తాయో. చూడండి ఎస్తేరు గ్రంథము అదే 5వ అధ్యాయము 2 నుంచి 8 వరకు చదువుదాం ఇప్పుడు. ఇక్కడ ఒక్క నిమిషం అమ్మ, వాక్యంలోకి వెళ్ళబోయే ముందు ఈ యొక్క శాసనం చేయబడింది, డేట్ కూడా పెట్టేశారు. 12వ నెల 13వ తేదీన మొత్తం యూదుల్ని చంపేయాల. మొర్దెకై ద్వారా రాణిగా ఉన్న ఎస్తేరుకు తెలియజేయబడింది. ఏమని? ఇదిగో ఇటువంటి ఒక భయంకరమైన శాసనము రాజు ద్వారా మనకు వెలువడింది. దీనికి కారకుడు హామాను. సో మన వంశమంతా నాశనం అయిపోయే స్థితి వచ్చింది కనుక నువ్వు మీ భర్త గారైనటువంటి అహష్వేరోషు రాజు గారి దగ్గరికి వెళ్ళి ఆయనకి నువ్వు తెలియజేయి ఈ విషయం, నీ భర్తే కదా నీకు అని తెలియజేయమన్నప్పుడు ఆమె అప్పుడు చదవమ్మా, ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయము 2 నుంచి చదవండి. అక్కడికి ఏమంటున్నారు? ఎస్తేరు అంటారు, రాణి అయిన ఎస్తేరా ఉండుట రాజు చూశాడు, ఆమె యందు చెప్పాలి, అందరూ చెప్పండి, ఆమె యందు అతనికి దయ పుట్టెను. రైటా? తన చేతిలో నుండి సరే చాలు, అక్కడికి ఆపుదాం. రాజు కంట ఎస్తేరుని చూడంలోనే దయ పుట్టిందంట. దేవుడు ఈరోజు మనకు కూడా మనం అన్వయించుకుంటే దయ, ఎస్తేరు పొందిన దయ, అదే దేవుని దయ అనుకుంటే నీవు ఆఫీసులో నీ ఆఫీసర్ ద్వారా ఏమన్నా కష్టాన్ని, ఇదిగో ఈ హామాను లాంటి కష్టం, భయంకరమైన కష్టం అనుభవిస్తున్నావా? ఆ ఆఫీసర్కి నీ యందు దయ కలుగునుగాక. నువ్వు ఒక వ్యాపారస్తుడివి, నువ్వు ఒక చదువుకునే విద్యార్థివి, లేకపోతే నువ్వు బిడ్డలకు జన్మనిచ్చిన తల్లిదండ్రివి, నీకు కూడా ఇటువంటి హామానుకు వచ్చినటువంటి హామాను ఏర్పాటు చేసిన కష్టం లాంటి కష్టములు ఈరోజు నీకు వచ్చినట్లయితే దేవుని దయ వాటన్నిటి నుంచి మనందరినీ విడుదల చేయునుగాక. ఒక ఇంటర్వ్యూకి వెళ్తావు, నువ్వు ఇంటర్వ్యూకి, అక్కడ ఎవరి దయ ఉండాలి? ఆ ఇంటర్వ్యూ చేసే అధికారికి నీ మీద ఒక గుడ్ ఇంప్రెషన్ పడాలి, మంచి సదాభిప్రాయం నీ మీదకి రావాలి. కొంతమంది ఇంటర్వ్యూస్కి వెళ్తారు, జనరల్గా వాడి స్వభావం అది కాకపోయినా నీట్గా మామూలు ప్యాంటు, దాన్ని ఏమంటారా మామూలు ప్యాంటుల్ని? ఫార్మల్స్. ఫార్మల్స్ అండ్ ఒక వీలైనంత వరకు ఒక వైట్ షర్ట్ టక్ చేసుకొని, షూస్ వేసుకొని, ఒక టై కట్టుకొని, అంటే చూడంగానే డీసెంట్ అపీరెన్స్. వీడు బయట ఈ స్పైక్ ఎవరవే, కానీ ఇంటర్వ్యూకి పోయినప్పుడు ఎలా ఉండాలి? ఎందుకు ఉండాలి? అవతల వాడికి నీ మీద బెస్ట్ ఇంప్రెషన్ పడాలి. కొంతమంది ఇంటర్వ్యూస్కి కూడా ఈ స్పైక్లు వేసుకొని వెళ్తారు, మరో నిమిషంలో గెట్ అవుట్ యూ ఫ్లాడ్ అని పంపించేస్తారు కదా. ఎవరమ్మా చూస్తా వాళ్ళ కంపెనీలో యో కమాన్ మ్యాన్ కమాన్ ఆస్క్ అన్నాడు అనుకో, ఇంటర్వ్యూ చేసేవాడిని యు ఆర్ సెలెక్టెడ్ అంటాడా? ఆఫ్ కోర్స్ అవతల వాడు కూడా స్పైక్ వేసుకొని ఉంటే ఎస్ యు ఆర్ మై బ్రదర్ మ్యాన్, కమాన్ మ్యాన్ అంటాడు వాడు కూడా. ఇక్కడ మనకి ఇంటర్వ్యూస్లో కానీ, మన చదువుల్లో మన అధ్యాపకులకు కానీ, లేకపోతే నువ్వు ఉద్యోగం చేసే చోటలో నీ పై అధికారికి కానీ, నీ వ్యాపారంలో నీకు సహకరించే వారికి కానీ నీ మీద దయ కలగాల, మంచి అభిప్రాయం కలగాలంటే నీకు ముందుగా కావాల్సిందేంటి? దేవుని దయ కావాలి. ఈ 2024వ సంవత్సరంలో మన ప్రార్థన ఇప్పుడు ఆమె ఏం చేసిందంటే, మన
ఎస్తేర్ గారు ఏం చేసిందంటే, మొర్దెకై ఒక కబురు పంపించింది కదమ్మా, మనకి పంపించాడు మొర్దెకై. అమ్మా ఎస్తేరమ్మా, వీడు హామాను గాడు చాలా ద్రోహం చేస్తున్నాడు, మన జాతిని అంతా చంపేస్తున్నాడు, డేట్ కూడా పెట్టేశారు, నీ భర్తే కదా, ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు రిక్వెస్ట్ చెయ్యమ్మా, నువ్వు మాకు సహాయం చేయి రాజా, నీ భర్తే కదా అన్నాడు. ఇందుకోసమే దేవుడు నిన్ను అక్కడ ఏర్పాటు, ఇటువంటి ఒక శ్రమ వస్తుందని ముందుగానే దేవుడు నిన్ను ఆ రాజమందిరంలో రాజుగారి భార్యగా ఉంచాడు. అది తెలుసుకొని, అలాగే ముందుగా రాబోయే ప్రమాదం గురించి ముందుగానే శ్రమలు పెట్టి ఒక అతన్ని సింహాసనం మీదకి ఎక్కించాడు. ఎవరైనా? యోసేపు. గుర్తుందా? యోసేపు ఎన్ని కష్టాలు పడ్డాడు. ఎందుకంటే వాళ్ళ అన్నలకు కౌరు వస్తుంది, వాళ్ళు వస్తారు. ఆయన అంటాడు యోసేపు, ఇదంతా మంచికే జరిగిందన్నయ్య, మీరు నన్ను కొట్టడం, గోతిలో పడేయడం, బానిసగా అమ్మేయడం ఎందుకంటే మంచికే. ఎందుకంటే ఒకానొక రోజున ఈ కరువు వస్తుంది, మీకు నేను ఇక్కడ ఈ స్థానంలో లేకపోతే గింజలు పెట్టేవాడు ఉండడు కదా అని అంత మంచి మనసుతో అంత శ్రమలో అనుభవించినటువంటి యోసేపు కూడా గుడ్ మూడ్లో తీసుకున్నాడు. ఇక్కడ కూడా మొర్దెకై అంటాడమ్మా, ఈ ఈ ఈ పని నిమిత్తమే నిన్ను రాణిగా దేవుడు అక్కడ ఉంచాడు, కనుక నీ భర్తతో మాట్లాడంటే ఆమె ఏం చెప్పుద్దంటే, నాతో పాటు నేను 3 దినాలు ఏం చేస్తాను? ఉపవాస ప్రార్థన. అన్నా జాగ్రత్తగా వినండి మీరు. మొర్దెకై చెప్పిన తర్వాత ఎస్తేర్ రాణి భర్తతో మాట్లాడాలంటే ఆమె ఏం చేసింది? 3 దినాలు ఉపవాస ప్రార్థన. ఆమెతో పాటు మీరు కూడా, మనం యూదులందరూ నాకు సపోర్టింగ్గా మీరు 3 దినాలు ఉపవాసం. ఏమండి, ఒక భర్తతో ఒక భార్య మాట్లాడాలంటే 3 రోజులు ఉపవాస ప్రార్థన చేయాలా? రేవతి, ఈ మామతో మాట్లాడాలంటే ఉండు మామ ఉపవాస ప్రార్థన చేస్తాను అని 3 రోజులు చేస్తావా? ఆ తర్వాత ఇప్పుడు చెప్పు మామ అంటావా? వాడికి కడుపు మండి పెట్టకుండా పోయి ఉంటాడు ఆడు. అదిగో ఆయన ఉన్నాడు, మా ప్రసాద్ గారు, మా నిర్మలమ్మ. అమ్మ ఏమంటావు నువ్వు ప్రసాద్ గారి? బావా. అబ్బో ఎంత కమ్మని బాగా పిలిపో, బావా అంటదంట. బావా అని డైరెక్ట్ పిలవకుండా నీతో మాట్లాడాలా బావా, 3 రోజులు ఉపవాసం చేసిన తర్వాత మాట్లాడతానని. ఇంట్లో రే బాలుగా పసిగా మీరు కూడా ఉపవాసం ఉంటారంటే మా అమ్మకు పిచ్చి ఎక్కిందని ఎక్కడికి తీసుకెళ్తారు? ఏ హాస్పిటల్? ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్. ఇటు కూడా ఉంది మనకు ఒకటి ఆంధ్రాలో, వైజాగ్లో ఉంది, పిచ్చి ఆసుపత్రి అంటారు. నేను ఎందుకు చెప్తున్నానంటే తల్లి, ఆ రోజుల్లో పరిస్థితి అది. ఎప్పుడంటే అప్పుడు భార్య అయినా పోకూడదు ఆమె దగ్గరికి, రాజుగారి దగ్గరికి. ఈరోజు మిమ్మల్ని డైరెక్ట్గా అడుగుతున్నాను, రాణమ్మా, నువ్వు ఏదన్నా కొనాలనుకుంటావు, నీ భర్త పర్మిషన్ తీసుకొని, నాథా వాడొకడు వస్తాడు, ఏ స్టీల్ సామాన్లే, ప్లాస్టిక్ సామాన్లే అంటే బడ్డీ వస్తుంది కదా, వాడిని ఏమంటారు? వాయిదాలన్నా. ఏమంటారండి? వాడికి పేరుంది తెలుసా మీకు? వాయిదాలన్నా. ఎందుకంటే వాడికి మొత్తం డబ్బులు కట్టబడలేదు. ఏదో అప్పటికి ఒక 100 ఇచ్చి అది 1000 రూపాయలంటే నెలకంటే 100 అంట. ఎప్పుడు తీరేది? 10 నెలలు వాడు వెయిట్ చేయాలి. సరే ఏదైనా ఆయన పర్మిషన్ తీసుకొని, సునీల్ పర్మిషను కొంటావా లేకపోతే మామూలు కొనేస్తావా అమ్మా? అర్థం కాల. పర్మిషన్ తీసుకుని కొంటావా? నువ్వు చెప్పమ్మా పాస్టర్ అమ్మా, నిజం చెప్తా. కొంటే నా పర్మిషన్ కావాలా నీకు? నేను లేని ఇంట్లో, ఫోన్ కూడా లేదు నాకు. మీరు దొంగలు సరిగ్గా చెప్పట్లేదు, కానీ నేను చెప్తున్నా సోదరులారు వినండి. వీళ్ళు మన పర్మిషన్ తీసుకుని కొంటారా? శుభ్రంగా కొనేసి వచ్చిన తర్వాత చూపిస్తారు. ఏంటిది అంటే ఇంట్లోకి అవసరం కొన్నాం, మళ్ళీ
వామ్మో ఎందుకు వచ్చిన గొడవ? మా బ్రదర్స్ బాగుంది కాంతం వెళ్ళక్కడ. అదే కానీ మా పురుషులు ఏదన్నా కొనాలి అంటే మీకు చెప్పకుండా, మీకు తెలియకుండా, ఇంట్లో వస్తువులు నేను చెప్తున్నా, మీకు తెలియకుండా, మీకు చెప్పకుండా కొనే దమ్ము ధైర్యం మనకుందా మావా? మీరు కళ్ళు మూసుకోండి అమ్మా, మీరు కళ్ళు మూసుకోండి. అన్నా అన్నా అన్న ప్రసాద్ అన్న చెప్పన్నా. చూడు, లేదు, ఉండదు. ప్రపంచాన్ని చక్రవర్తి అయినా వాడు తీసుకోవాల్సిందే మీ దగ్గర పర్మిషన్. లేకపోతే మాకుంటుంది కాంతం. ఏంటి కాంతం? నేనేం చేశాను కాంతం? ముందు మిమ్మల్ని అడగాల. కాంతం, వైద్యాల అబ్బాయి వచ్చాడు, అంట్లు తోముకున్న తర్వాత వేసుకునే దానికి ఆ స్టీల్ పుట్టలేదండి, అవే కొందామంటే వదా. ఎందుకంటే నువ్వు కొంటేనేమో మేము ఒప్పుకోవాలా? మేము కొందామా అని పర్మిషన్ తీసుకుంటే పోనీలే పాపం మా ఆయన నా గురించే కదా అని ఒప్పుకోరు. వద్దో అంటావు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కొంచెం దగ్గరగా చెప్పండి, బాగలేదు. హల్లెలూయా. ఎస్. కనుక ఇక్కడ ఏమైంది అంటే భర్తను ఆమె కలుసుకోవాలంటే ఆ రాజుగారు సంస్థానంలో ఉన్న రూల్ ప్రకారము ఎప్పుడంటే అప్పుడు ఆమె భార్య అయినా వెళ్ళి రాజా, అహశ్వరసు, లేకపోతే హనీ, డార్లింగ్ అనే దానికి లేదు. అందుకనే 3 రోజులు ఉపవాస ప్రార్థన చేసింది. అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే రాజుగారి దయ తర్వాత పొందిందా లేదా? ఉపవాస ప్రార్థన చేసి అక్కడ తచ్చెట్లాడుతూ ఉంటే రాజుగారి ముందు ఒక విధమైన జాలి, ఒక విధమైన ప్రేమ ఆమె మీద కలిగి, చూద్దామా మాట కూడా ఉంటుంది అక్కడ. అమ్మా అబ్బాబాబాబాబా, జాగ్రత్తగా వినండి. రాజు అడుగుతున్నాడు ఆమె చూసి, రాణివైన ఎస్తేరు నీకేం కావాలి? నీ మనవి ఏంటి? రాజ్యంలో సగం ఇచ్చేయమంటావా? చాలు చాలు చాలు. ఆయనకి ఆమె మీద ఎంత దయగలిగిందంటే చూడంలోనే, అమ్మా రాణి ఎస్తేరు నీకేం కావాలమ్మా? రాజదండం చూపించాడట ముందు. నీకేం కావాలి తల్లి? సగం రాజ్యం ఇమ్మంటావా? అంత ప్రేమ, అంత జాలి, అంత దయ ఎందుకు కలిగింది? ముందు ఆమె చేసిన ఉపవాస ప్రార్థన వలన దేవుని దయ ఆమెకి కలిగి, ఆమె చేసిన ప్రార్థనకు, ఆమె అనుకున్న పనిని నెరవేర్చుటకు దేవుని దయ ఆ రాజుకి ఈమె మీద దయ కలిగించేటట్లుగా చేసింది. ఈరోజు నువ్వు తల్లి, నీ కన్న బిడ్డలే నిన్ను కొంచెం నువ్వు స్ట్రిక్ట్గా ఉంటున్నావని అపార్థం చేసుకుంటున్నారా? ఓ పురుషులారా, ఓ తండ్రులారా, మిమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారా మీ బిడ్డలు? మా నాన్న హిట్లర్, మా బాయ్స్ చెప్పరు కానీ వాళ్ళ తల్లిదండ్రుల గురించి. ఈ గర్ల్సే తండ్రిని హిట్లర్ చేస్తారు కొంచెం వద్దు అంటే ఏదన్నా చేయడం. బాయ్స్ ఏమంటారు? మా అమ్మ రాక్షసి అంటారు. ఎందుకు? పోవద్దురా, సినిమాకు పోవద్దురా. ఎందుకురా ఇప్పుడు ఆ సినిమా? అసలు ఏంట్రా పేర్లు ఏంట్రా? సలార్ అంట. సలార్ అంటే ఏందమ్మా మీనింగు? చూసావా సినిమా? సలార్ సినిమా చూసిన వాళ్ళు ఎంతమంది చెప్పండి అయ్యా మన యవనస్తులు? లేచి నీ 2 చేతులు. గుంటూరు కారం అంట. ఏంటమ్మా ఈ పేర్లేందమ్మా? గుంటూరు కారం సినిమా పేరేంది? పాత రోజుల్లో అన్నదమ్ములు, భార్యాభర్తలు, సరే ఒప్పుకుంటాం. ఇంకా అత్త కోడళ్ళు, గోరింటాకు కూడా తప్పే. ఏం గోరింటాకు పేరా? అత్త కోడళ్ళు సినిమా తీశాడంట పాత రోజుల్లో. ఒక అత్త ఉంటుంది, ఒక కోడలు ఉంటుంది, ఒక సందేశం ఉంటుంది. అన్నదమ్ములని పేరు పెట్టి టైటిల్ తీశాడంటే అదొక సందేశం ఉంటుంది. గుంటూరు కారంలో ఏం సందేశం ఇస్తావమ్మా నువ్వు? ఒక బూతు మాట పెట్టి ఈ గుంటూరు కారంలో ఒక పాట అంట, దానికి పెద్ద క్రేజు.
మీకెట్టా తెలిసాయా, నువ్వు పాస్టర్ కదా అంటే చస్తామా ఈ యూట్యూబుల్లో వచ్చేస్తుంటాయి. వాడెవడో బూతులు మాట్లాడే ఒక మంచోడు పుణ్యాతుడు, ఎందుకు వాడిని నేను దుర్మార్గుని తిట్టడం, ఆ ముసలోడు వాడు నోరు తెరిస్తే వాడిని ఇన్ని బూతులు తిడతాడు. అటు కేసీఆర్ని తిడతాడు, ఇటు జగన్ని తిడతాడు, పవన్ కళ్యాణ్ ఎవడైనా తిట్టేస్తాడు. ముసలోడాడు వాడికి ఒక ఊత పదం అంట, ఏదో కుర్చీని మడత పెట్టి కొడతాను అని, అక్కడ కూడా ఒక బూత్ ఉంటుంది. అది ఈ గుంటూరు కారం అనే సినిమాలో ఒక పాటలో ఒక బిట్, దాన్ని చూశారు మన బిడ్డలు. చర్చ అయిపోయిన తర్వాత మీరు నాకు కనిపించింది, సరేనా? మీతో పర్సనల్గా మాట్లాడతాను. ప్రార్థన చేయాలి తల్లి. నీ బిడ్డలు నిన్ను అపార్థం చేసుకున్నారా? నువ్వు బాధపడుతున్నావా ఈరోజు? అయ్యా, అనవసరంగా మంచి చెప్తే నా బిడ్డలు నన్ను రాక్షస అంటున్నారయ్యా. నిన్ను అన్నారులే, నువ్వు ఎప్పుడు చెక్ చేయవు కదా. చెక్ చేస్తావా నీ బిడ్డల్ని? లేదు. అందుకని ఎప్పుడన్నా నీ బిడ్డ నిన్ను రాక్షసి అనిద్దా? ఏ తల్లినన్నా ఏ బిడ్డన్నా రాక్షసివే నువ్వు అనిందా? అనలేదంటే మీరు చెక్ చేయట్లేదన్నమాట. మా నాన్న హిట్లర్ అని చెప్పారా ఎవరి గురించి అన్నా? వీడిని అన్నారు. నాకు బిడ్డలు లేకపోయినా అనేక మంది బిడ్డల్ని పెంచా. నాకున్న గొప్ప గౌరవప్రదమైన పేరు ఏందో తెలుసా? నా పేరు తారా ప్రకాష్ అయితే నా బిడ్డలు పెట్టిన పేరు ప్రకాష్ రాజ్. అర్థమైందా? ప్రకాష్ రాజ్ ఒక సినిమాలో చాలా స్ట్రిక్ట్ ఫాదర్ వాడు. బొమ్మరిల్లమ్మ చూసేసమ్మా, చూసేయండి, అన్నీ చూసేయండి. నన్ను అంటారు స్ట్రిక్ట్. అబ్బో మీతో కష్టం మావా, అబ్బో అత్త ఎట్లా పడుతుందో, అత్త మీద ఇంత స్ట్రిక్ట్నెస్ ఉండదుగా. అక్కడికి వచ్చేటడికి కాంతం, ఇంటికి ఏమన్నా తెమ్మంటావా కాంతం? బాధపడద్దు. వాడు ప్రార్థన మాత్రం మర్చిపోవద్దు. అయ్యా ప్రార్థన చేయండి నీ బిడ్డ గురించి. అయ్యా ఎస్ఐయా, నా బిడ్డ, నువ్వు నాకు ఇచ్చిన నడవడికని బట్టి బిడ్డల్ని ఎలా పెంచాలో కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉంది. అందుకని వాళ్ళని విపరీతమైన ధోరణికి పోకుండా కొంచెం నేను కఠినంగా ఉంటున్నాను, దానికి నన్ను అపార్థం చేసుకుంటున్నారు. వాడిని మార్చేసయ్యా, వాడిని మార్చు. నువ్వు ప్రార్థన చెయ్యి. ఎస్తేరు రాణి 3 రోజులు ఉపవాసం ఉండి చేసిన ప్రార్థన మరణ శాసనాన్నే ఏం చేసింది? రూపుమాపిపోయేటట్టుగా చేసింది. కొట్టు చప్పట్లు గట్టిగా. ఈరోజు మన మీదకి మరణ శాసనాలు రాలా. పిల్లలు కొంచెం దారి తప్పిపోతున్నారు. స్కూల్కి వెళ్ళమంటే వెళ్ళదు లేసే, ఉరి చూస్తున్నాడు వాడు. స్కూల్కి వెళ్ళరా దినేష్ కంటే, స్కూలా అంటే ఏంటి అంటున్నాడు. ఎసయ్యా వాడిని మార్చని. వారానికి ఒకసారి, 3 రోజులు కంటిన్యూగా అవ్వదు, వారానికి ఒకసారి శుక్రవారం పెట్టానుగా ఉపవాస ప్రార్థనని. నీ బిడ్డల క్షేమం గురించి, వారి మారు మనసు గురించి, వారి పశ్చాత్తాపం గురించి, వారు నీ మీద ప్రేమ కలిగి జీవించే ఆ యొక్క నీ మీద ఉన్నటువంటి ఆ అభిప్రాయాన్ని తొలగించుకునే విషయాన్ని బట్టి ఒక్కసారి ప్రార్థన చేయి. వారానికి ఒకసారి చేయి. అది మన ఒంటికి కూడా మంచిదంట. వారానికి ఒకసారి కడుపును కాలిస్తే మన ఆరోగ్యానికి ఎంతో మంచిదంట. మరి ఏంటయ్యా నువ్వు ఇన్ని చెప్తున్నావు ఉపవాసాలు బట్టి, నువ్వేంది ఇంతలా ఉన్నావు అని అన్నబాకండి. నాకు మా అమ్మ నాన్న ఇచ్చిన గిఫ్ట్ ఈ బాడీ. డాక్టర్లు అన్నారు ఇది మీరు దగ్గర ప్రకాష్ గారు అని. నేను తినే అన్నం సుమలతకు తెలుసు, పెట్టుద్ది కాబట్టి నాకు శుక్రవారం. వీళ్ళు రాలేదు, జంప ఈ బ్యాచ్ ప్రసన్న, అదిగో ఇది ఈ హిందువులు ఈ పండగలు అంటే మస్ట్ ఎగిరిపోయే బ్యాచ్ ఇది. నెక్స్ట్ అది ఎవరు మనోళ్ళు, ఎవరు వాళ్ళు మాదేవి వాళ్ళు. నెక్స్ట్ ఇంకట్లా ఏదో ఇట్లా ఉంది. కానీ ఈమె నా కూతురు తమిళనాడు, లేకపోతే ఈ పాటికి తమిళనాడు ఎక్స్ప్రెస్ పోయి ఉండేది అక్కడికి. నో, దేవునికి ప్రధాన స్థానం ఇవ్వు. నువ్వు క్రైస్తవుడిగా ముద్ర వేయబడి ఒక పద్ధతిలో ఒక క్రీస్తు మార్గంలో నడుస్తున్నావు. నీకు నాకు కావాల్సిందేంటి? క్రమశిక్షణ. నీవు నా తోడు
ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా, నాకు భయమేలా నాకు దిగులేలా, నాకు భయమేలా నాకు దిగులేలా, నీవు నాలోనే అయ్యా, నాకు భయమేలా నీవు నాలోనే కష్టములో కష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో వేదనలో నా వెంటే ఉన్నావు, కష్టములో కష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో నా వెంటే ఉన్నావు, అడిగిన వారికి పాడవు, అడిగిన వారికి అడిగిన వారికి దొరికేవాడు, అడిగిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, అడిగిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, దేవా దేవా నీకే స్తోత్రము, దేవా దేవా నీకే స్తోత్రం, హల్లెలూయా, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా, నా యేసయ్యా. ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయము, ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదువుతాం. అప్పుడు రాణి అయిన ఎస్తేరు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చెను, రాజా నీ దృష్టికి నేను దయ పొందిన దాననైన ఎడల, దయ పొందిన దాననైన ఎడల, రాజువైన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపనను బట్టి, అబ్బబ్బబ్బబ్బబ్బా ఎంత తగ్గించుకుందయ్యా. మీరు ఏదన్నా అడగాలంటే నాయనా, నాథా, రాజా, ప్రసాద, బావా అంటారా? బావా అంటదిలే మా. అక్కడ ఏంటమ్మా చదువుతలే, నా విజ్ఞాపనను బట్టి, నా ప్రాణమును, నా మనవిని బట్టి, ఆహా ఆహా, నా విజ్ఞాపన బట్టి నా ప్రాణాన్ని, నా యొక్క మనవిని బట్టి నా జనుల యొక్క ప్రాణాన్ని భిక్ష అడుగుతుందమ్మా. ఒక భార్య రాజుగారిని ప్రాణభిక్ష అడుగుతుంది. ప్రాణభిక్ష కరెక్టే కదా? ఆ మాటలు కరెక్టే కదా? నా ప్రాణాన్ని నాకు భిక్షగా ఇస్తావా? నీకు నా మీద దయ ఉంటే, నా జనుల మీద దయ ఉంటే, అయ్యా మరణానికి దగ్గరగా వచ్చామయ్యా నేను, నా యొక్క జనులు, రాజా 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 నాకు భిక్ష, నీ భిక్ష కావాలి నాయన. ఎందుకు అడుగుతుందో తెలుసా? ఎందుకు అడుగుతుందో తెలుసా? రాజు యొక్క మనసును మార్చేది ఎవరమ్మా? దేవుడు. రాజులకు రాజు, రాజులకు రాజైన యేసు ఈ రాజు మనసు మారిస్తేనే వీళ్ళకి ప్రాణభిక్ష దొరుకుతుంది. ఎందుకంటే ఆయుష్, ఆరోగ్యం ఎవరి చేతిలో ఉందమ్మా? రాజుగారి చేతిలో ఉందా? రాజులకు రాజైన మన యేసయ్య చేతిలో ఉంది. ఆ రాజులకు రాజైన యేసయ్య మనకి ఆయుష్, ఆరోగ్యం ఇవ్వాలి అంటే
ఆ కార్యం చేయగలిగినటువంటి వాళ్ళ చేత మనకి అది ఇప్పిస్తాడు. ఒక రోగం వచ్చింది, మనం ప్రార్థన చేస్తున్నాం, అయ్యా ఈ రోగం నుంచి నాకు విడుదల కలిగించి అంటే, ఆరోగ్యం ఇవ్వాలంటే ఆయన అనుకుంటేనే ఆ డాక్టర్ ద్వారా మందిస్తాడు. లేదా ఓవర్ నైట్ అలా టచ్ చేస్తాడు, నువ్వు లేచి పరిగిస్తావు. టోటల్గా 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి. పొద్దున కల్లా 2 కిడ్నీలు కాదు కదా, 4 కిడ్నీలు ఉన్నట్టుగా నీ రక్తం అంతా క్లీన్ చేయబడి ఫ్రెష్ అయిపోతుంది. ఎవరి దయ? దేవుని దయ. ఇక్కడ అందుకనే ముందు ఆమె ఉపవాస ప్రార్థన చేసి రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారికి ఆమె మీద దయగలిగేటట్టుగా చేసుకొని, దా రాణి ఎస్తేరమ్మా నీకేం కావాలంటే అడుగో, సగం రాజ్యం ఇస్తాను అన్నంతగా అంత ప్రేమగా మారిపోయాడు. అప్పుడు అడుగుతుంది ఏమని, నేను నా జనులు మరణ శాసనానికి గురైపోయాం, మా ప్రాణాలను భిక్షగా ఇయ్యవా అని అడిగింది. ఈరోజు మనం అమ్మా జాగ్రత్తగా ఈ మాటలు చాలా విలువైన మాటలు ఇవి. ఈ మాటలే ఈరోజు మనం ప్రతి దినం నీ గురించి కాదు చెల్లి పద్మ, బావగారి గురించి, నీ బిడ్డల ప్రాణాల గురించి, బావగారి ప్రాణం గురించి భిక్ష అడుక్కోవాలమ్మా. మనం ఉదయాన్నే లేవంగానే, అయ్యా నాకు, నా భర్తకు, పెళ్ళైన ఆరవాడైతే, పెళ్లి కాని బిడ్డలైతే నా తల్లిదండ్రులకి, నాకు, నా స్నేహితులకు, నా సంఘం వారికి, కొట్ట చప్పట్లో గట్టిగా, నా సంఘం వారికి నువ్వు చేసే ప్రతి ప్రార్థన వెళ్ళిపోతే డైరెక్ట్గా అంతే. ప్రతిరోజు అడగాలంట. ఆమె అడిగింది ఆమె రాజు శాసనం ఏంటి, వీళ్ళని ఉరి కొయ్యలు కూడా రెడీ చేశారంట. ఉరి కొయ్యలు అంటారే, ఉరులే చంపాడువే యూదులందరినీ. అదే ఉరి కొయ్య మీద ఎవరు వేలాడాడు, ఎవడు ఈ శాసనం చేసేదానికి కుట్ర పడింది ఎవడు, ఆ కుట్ర పడినటువంటి హామాన్ అనేవాడు వేలాడుతూ ఉన్నాడంట. ఊరేసారాన్ని రాజు తెలుసుకున్నాడు కుట్ర. ఇదంతా ఎలా జరిగిందంటే దేవుని దయ ఎస్తేరు మీదకు ఉండి, ఎస్తేరు మీదకి రాజుగారి దయ కలిగేటట్లుగా దేవుని దయ చేసింది కార్యం కనుక అంత పెద్ద విపత్తు నుంచి దేవుడు తన జనాంగానికి, ఈరోజు నువ్వు నేను వాళ్ళన్నా మెడ వంచని జనాంగం అనే పేరుంది ఎవరికి, యూదులకు, ఇజ్రాయేలీలకు. కానీ మనకు ఆ పేరు లేదు. మనం అన్యులం అమ్మా, మనం ఇజ్రాయేలీలం కాదు, మనం యూదులం కాదు. కానీ వారి మీద కంటే మన మీద దయ ఎక్కువగా ఉండును గాక. ఎందుకంటే ఆ యొక్క మన ప్రవర్తన. వాళ్ళు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదవరు యూదులు. అసలు మెస్సయ్య రాలేదు, యేసయ్య రాలేదు అంటున్నారు వాళ్ళు, వితండ బాధన. కానీ మనం యేసయ్య వచ్చాడయ్యా, నా కోసం ఆయన ప్రాణాన్ని ఇచ్చాడయ్యా, నన్ను పాప శాపం నుంచి విముక్తి కలిగి చేశాడయ్యా. ఒకటే చెప్పాడయ్యా, సువార్తను నమ్మండ్రా, నేను చేసిన త్యాగాన్ని నమ్మండ్రా, బాప్తిసం పొందండ్రా, మీకు నీ సకల పాపములు నేను కొట్టేస్తున్నాను అన్నాడు. ఎంత మంచి ఆఫర్ కదా. అందుకనే మనం అంటే ఆయనకి అంత ప్రేమ. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో ఈ దీన స్తుతి పాత్ర. హల్లెలూయా హల్లెలూయా. చూడండి తల్లి, ఆరోగ్యము, ఆయుష్ ఎవరి చేతిలో ఉన్నాయంట? దేవుని చేతిలో. దేవునికి మన మీద దయ కలగాలి. ప్రతి దినము మనం ఎవరి గురించి ప్రార్థన చేయాలి? ముందు నీ గురించి చేసుకో. నన్ను, పెళ్ళైన వారైతే నా భర్తను. భర్తలారా పొరపాటున అన్నా, ప్రసాద్ అన్న, నువ్వు అంగన్వాడీ వాళ్ళ గురించి చేయబాకన్నా, మా అక్క అన్న, నా అక్క అన్న, ప్రియమైన అక్క, సీనియర్ మోస్ట్ అక్క, నా భార్య నిర్మలమ్మకు నాకు ప్రాణభిక్ష అయిన ఆయన, నా బిడ్డలు పసిగాడు, నానిగాడు, దీప్తి తల్లి, వారికి ఇచ్చావుగా మళ్ళీ వాళ్ళకి గుదిబండలు, ఎవరు సంసారం, బిడ్డలు. అయినా మనముల సంతానాన్ని నువ్వు చేయన్నా, నీ ప్రార్థన దేవుడి దయ వారి మీద కలుగునట్లుగా చేసి మిమ్మల్ని అందరినీ దేవుడు కాపాడును గాక, మీ కుటుంబాలను కాపాడును గాక, ఆశీర్వదించును గాక. ఒక ఆయన సిఐ గారు ఇదాగే చెప్పమంటారా? టైం అయిపోయిందని ఆపమంటారా?
చెప్పాలనే ఉంది నాకు. దేవుడు మంచి నడిపింపిస్తా ఉన్నాడు. దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. 45 సంవత్సరాలు అతనికి సిఐ గారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. మా నాన్నగారు కూడా అపోజ్ చేశారు. 45 ఇయర్స్ ఫిట్ బాడీ. ఎట్లాగంటే చాకులాగా ఉంటాడంట మనిషి. రోజు ఉదయాన్నే 2 గంటలు టెన్నిస్ ఆడతాడు, జాగింగ్ చేస్తాడంట. అటువంటి వాడికి ఇంకేమన్నా అసలు రోగాలు ఉంటాయమ్మా? ఒకరోజు వన్ ఫైన్ మార్నింగ్ టెన్నిస్ ఆడుతూ ఆ కోర్టులోనే అన్నాడంట, అలా వాలిపోయి చనిపోయాడు. ఎన్ని మరణాలు ఎటువంటి 45 సంవత్సరాలు కళ్ళలు తిరిగిన బాడీ. ఎందుకంటే 2 అవర్స్ జాగింగ్ చేస్తాడు, మళ్ళీ 2 అవర్స్లో జాగింగు అండ్ టెన్నిస్ ఆడతాడంట. ఎటువంటి టెన్నిస్ అంటే ఎంత కష్టమైన గేమ్ తెలుసా? అలిసిపోద్ది, బాడీ కారిపోతాయి చెమటలు. అంత దేహదారుఢ్యం ఉన్నవాడు. అంతెందుకు ఈ మధ్యలోనే కన్నడ ఒక సినిమా హీరో అసలు ఎలా ఉంటాడంటే బాడీ బిల్డర్ లాగా ఉంటాడు. జిమ్కి వెళ్ళాడు, జిమ్లోనే కొలాప్స్ అయిపోయాడు. అతని పేరేంటమ్మా? పునీత్ రాజు. నాకు నిజంగానే అందుకో కొంచెం బాధ వేసింది అతని ఫిట్నెస్ చూసి. ఆ బాడీని అలా తీసుకెళ్తూ ఉంటే, అరే నీ కండలు ఏం చేసినీరా, నీ గుండెని ఆగకుండా కాపాడలేకపోయినాయే, నీ కోట్ల రూపాయలు కాపాడలేకపోయినాయే. కానీ కాపాడగలిగిన ఒకే ఒక శక్తి, అది దేవుని దయ. దేవుని దయ. ఆ దయ ఉంటే నువ్వు బక్కోడువైనా నాలాగా బోడంగాడువైనా సరే ఈ గుండెని ఆగకుండా కొట్టేటట్టు చేస్తానే ఉన్నాడు. 10 సంవత్సరాలు ఈ సంవత్సరానికి 10 సంవత్సరాలు దాటిపోయినాయి. 10 సంవత్సరాల క్రితం ఆగిపోవాల్సిన ఈ గుండె. నో ఎక్సర్సైజ్, నో టెన్నిస్ ప్లేయింగ్, నో కస్టమ్స్, అంతా సుఖంసే. వచ్చింది హార్ట్ అటాక్. ఆ సిఐ లాగా ఆడుతూ పడిపోలేదు. పునీత్ రాజ్ కుమార్ లాగా ఎక్సర్సైజ్ చేస్తూ పడిపోలేదు తారాప్రకాష్. ఆ చెస్ట్ పెయిన్ అనుభవిస్తూనే ఇది చెస్ట్ పెయిన్ కాదు నాకెందుకు వస్తుంది, మళ్ళీ అక్కడ గర్వం. ఏది ఆ కొద్దిపాటి పరిచర్యకే నాకు కళ్ళు ఎక్కడ లేకుండా ఇక్కడికి నాకెందుకు వస్తుంది? నేను నమ్ముకున్న దేవుడు ఆయన పరిచర్య చేస్తుంటే నన్ను ఎందుకు అప్పుడే లేపేస్తాడు? కానీ లేపడం కాదు, వార్నింగ్ ఇచ్చింది. ఏం వార్నింగ్ ఇచ్చింది? అరే నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కావాలి, ఇంత చేస్తున్నావు నా సర్వీసు, కానీ ఈరోజు నువ్వు కళ్ళు మూస్తే నా దగ్గరికి రాలేవు నా బిడ్డ. దేవుడు మాటలతో కాదు, నా హృదయం, నా అంతరాత్మలోంచి నాతో మాట్లాడిన మాటలు నేను తెలుసుకుంటున్నా. నాకెందుకు వచ్చింది? టేబుల్ మీద పడుకున్నప్పుడు నాకెందుకు వచ్చింది అని అడుగుతున్నా. అంటే అనుకుంటున్నా, ఏంటిది, నాకు హార్ట్ అటాకా ఇది? నాకు ఇప్పుడు లోపల ఒక రక్తనాళం, గుండెకి సప్లై చేసే బ్లడ్ వెయిన్ ఒకటి, రక్తనాళం 90% క్లోజ్ అయిపోయిందంట, అక్కడ స్టంట్ వేస్తారంట. మాట్లాడుకుంటున్నారు డాక్టర్లు. అప్పుడు నేను మాట్లాడుకుంటున్నా, ఏంది నాకు రాకూడదు అప్పుడు కూడా నేను ఆలోచిస్తూ ఉంటే, నాకు లేనిది దేవుడు మళ్ళా నా మనసులోంచే నాలోంచే నేను మాట్లాడుతున్నాడు. నీకు రక్షణ బాప్తీసం లేదు నా బిడ్డ. ఆ చిన్నప్పుడు మీ నాన్నగారు వాళ్ళు ఇచ్చిన ముంచుడు బాప్తీసం, చిలకరింపు బాప్తీసం అదే పెద్ద సూపర్ అనుకొని నువ్వు విర్రవీగుతున్నావు. ఈరోజు నువ్వు కన్ను మూస్తే నా దగ్గరికి రావు. అందుకనే ఇది ఏదో కాళ్ళు ఎరగడమో తల పగలడమో కాకుండా మెయిన్ పార్టీకే పెట్టాడు. వీడు మామూలుడు కదా, మొండోడు తారాప్రకాష్ గారు అని చెప్పి మెయిన్ పార్టీకే అటు అన్నాడు. బుద్ధి జ్ఞానము అన్నీ తెలుసుకొని ఆ రోజు నుంచి వెంటనే టేబుల్ మీద నిర్ణయం తీసుకొని, అయ్యా నేను తీసుకుంటాను నాయన, నాకెందుకు ఈ శ్రమ వచ్చింది అర్థమైందని. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాప్తీసం లేని బిడ్డలారా, మీతో నేను దేవుడు మాట్లాడుతున్నాడు. మీకు కూడా హార్ట్ అటాక్ కావాలా? అప్పుడు కానీ మారవా? నీకు కాల్లో చేయి ఇరిగితే కానీ, ప్రభువా ఎందుకు కాలు ఇరిచావంటే నీకు బాప్తీసం లేదురా అంటే, అప్పుడు నేను తీసుకుంటే ప్రభువా అంటావా? ఇవన్నీ లేకుండా ఇది దేవుని మాటగా, ఇదొక దేవుడి ఎగ్జాంపుల్గా నా సాక్ష్యాన్ని తీసుకొని రేపే
రేపే నేను తీసుకుంటానంటే ఇచ్చేదానికి నేను రెడీ. దీనికి ఏం క్వాలిఫికేషన్స్ అవసరం లేదు. నువ్వు బాప్తిసం తీసుకునేదానికి పశ్చాత్తాపడు, యేసయ్యని నిజమైన దేవుడిగా నమ్ముతున్నావుగా కాబట్టి ఇక్కడికి వచ్చి కూర్చుంటున్నావుగా ప్రతి ఆదివారం. ఏదో చిన్న యొప్పాలు ఏదో ఉంటాయి వ్యసనాలు మగపిల్లలకి, ఆడపిల్లలకి మీకు ఏముంటాయమ్మా? గుట్కాలు తింటారంటే మీరు మందు కొడతారా? చెప్పండి అమ్మా, అవి కూడా చేస్తున్నారు మీరు నా తల్లులారా? ఈ మధ్య అవి కూడా వస్తున్నాయమ్మా కదమ్మా చేర్చి తల్లి. ఈ అవి కూడా వచ్చినాయి ఏమంటారు వీడియోస్ అంతా స్కూల్ డ్రెస్ కాలేజీ డ్రెస్లోనే ఒక రూమ్లో చేరి సిగరెట్ తాగడం, హే హే ఇంకొక అమ్మాయి బుడ్డి తీసుకొని తాగడం, బీర్ తాగడం చూసాము. పాపం తప్పదు కదా. మీకేంటమ్మా అటువంటివి లేవు కదా? అంటే వాళ్ళు మరీ విపరీతమైనటువంటి మనస్తత్వం కలిగిన బిడ్డలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈరోజు 2024 సంవత్సరంలో గడిచిన కాలం కంటే దేవుని దయ అద్భుతంగా పొందుకోవాలంటే ఎస్తేరు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్త బిడ్డ. ఎస్తేరు ద్వారా విడుదల పొందినటువంటి ఆ యొక్క జనాంగంలో ఆ దినము అంటే ఆదాను మాసము అంటే 12వ నెల, డిసెంబర్ నెలను వాళ్ళు ఆదాను మాసం అంటారు. 12వ నెల 13వ తారీఖున పూరేను అనే ఒక పండగను చేసుకోవడం మొదలుపెట్టారంట. ఎందుకంటే దానికి ఒక కారణం ఉంది. అదొకటి చదువుకొని మనం ముగించేసుకుందాం. 8వ అధ్యాయము 15 నుంచి 17 వరకు చదవండి. ఎందుకు పండగ వాతావరణము వాళ్ళలో నెలకొంది? ఏదో యూదుల్లో చావవలసిన వాళ్ళు చావకపోగా వాళ్ళే 75,000 మందిని చంపి వాళ్ళ శత్రువుల్ని వాళ్ళు పండగ చేసుకుంటున్నారంట. ఆ పండగ కారణం ఏంటంటే 8వ అధ్యాయము 15వ వాక్యాన్ని చదవండి. చదివి ప్రార్థన చేసుకుందాం. అప్పుడు మొర్దెకై అంటే ఎవరు? ఎస్తేరుని పెంపుడు తండ్రి. ఆయన ఎవరు? గేట్ మ్యాన్. అక్కడ ఆ రాజ్యానికి గేట్ ఉంటుంది కదా, ఆ గేట్ దగ్గర ఉంటాడు ఈ మొర్దెకై. ఊదా వర్ణము తెలుపు వర్ణము గల రాజా. మొర్దెకైకి రాజవస్త్రం ఎందుకు వేస్తారండి? చదువమ్మా. బంగారం కిరీటం పెట్టారంట మొర్దెకైకి. వస్త్రములను ధరించుకుని వాడై అంటే ఆయన్ని సన్మానించారు మొర్దెకైకి. ఆ యూదులు మొత్తం రక్షించబడమే కాకుండా ఈ ప్రయత్నాలన్నీ చేసి వారిని ఆ ఉరి నుంచి తప్పించినటువంటి మొర్దెకై చావవలసిన వాడు ఎక్కడికి ఎక్కాడు? సింహాసనానికి ఎక్కాడు. ప్రధానమంత్రి స్థానంలోకి వెళ్ళాడు. ప్రధానమంత్రి స్థానంలో ఉండి కుట్ర చేసిన వాడు ఉరికి ఏలాడాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ మీద నీకు తెలియకుండా మంచిగా ఉంటా ఎవడన్నా కుట్ర చేస్తున్నాడా అన్నా? ఎవడన్నా కుట్ర చేస్తున్నాడా? చేస్తానే ఉండుంటాడన్నా, నో డౌట్ ఇన్ ఇట్. పైకి భలే మాట్లాడతారు సంఘంలో కూడా. నువ్వంటే నాకు ప్రాణం అక్క, నువ్వు వదినే అంటావు, వెనక పోయి చండాలంగా మాట్లాడతావు. లేరా అటువంటి వాళ్ళు? నాకు హెచ్చరిక ఇచ్చారు దైవజనులు. ప్రార్థన చేసి నాకు నెత్తిమ చేయబెట్టి ఇదే స్థానంలో నాకు ప్రవచనం చెప్తూ, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. సంఘాన్ని నమ్ముతున్నావు, నువ్వు పిచ్చిగా నమ్మవద్దు. నీ వెనకాల కుట్రలు జరుగుతున్నాయి. నీవు నోరు కంట్రోల్ చేసుకో, నువ్వు నోరు మూసుకో అని దేవుడు నాతో మాట్లాడాడు ఆ దైవజనుడి ద్వారా. నువ్వు నోరు మూసుకో, ఎవరిని నమ్మద్దు. నీతో బాగా ఉన్న వాళ్ళే నిందుకు నేను స్టన్ అయిపోయి నమ్మల తెలుసా? ఎవరిని? పాస్టమ్మ నాకు ద్రోహం చేస్తుందని నేను అనుకుంటానా? సుమలత వెనక నుంచి కసక్కని దించేస్తుంది కత్తెని అనుకుంటానా? రాజేష్ వెళ్ళేటప్పుడు ఇంతలో బండేసేస్తాను నెత్తి మీద అనుకుంటానా? ఎందుకు? బంగారం లాంటి పిలుపులో అంకులు అంకులు అంటూ పిలుస్తారు. తమాషా ఏం తెలుసా? వాళ్ళిద్దరికీ నేను అంకుల్నే, వాళ్ళ పిల్లలకి అంకుల్నే. రేపు వాళ్ళకేమైనా పెళ్ళిళ్ళై పిల్లలు పుడితే వాళ్ళకి అంకులే. అదేందో అంకులు, యూనివర్సల్ అంకుల్ అంటారు మాలాంటి వాళ్ళని కదా కత్తల్లి. ఈ మధ్య కొత్తగా ఒకళ్ళు ఇద్దరు చిన్నపిల్లలు తాతగారు అంటున్నారు. అంటే వాళ్ళకి నేను తాతలా కనిపిస్తున్నానేమో నాకు తెలియదు, కానీ మీకు ఎవరికైనా తాతలా కనిపిస్తున్నాను నేను? నో, నెవర్ నెవర్. తారా ప్రకాష్ నెవర్ బికెమ్ ఓల్డ్.
యేసయ్యకి ఏమి లేదు, వృద్ధాప్యం లేదు. ఆదాముకి బాల్యం లేదు. అర్థమైందా మీకు? ఆదాముకి బాల్యం ఉందా? కడుపులోంచి చిన్న బిడ్డగా పుట్టాడా? పుట్టడమే ఒక పరిపూర్ణత చెందినటువంటి పురుషుడిగా చేశాడు దేవుడు ఆదాముని. యేసయ్య బాలుడిగా పుట్టాడు, కానీ బాల్యం ఉంది, వృద్ధాప్యం లేదు. యవ్వనంలో 33.5 years మంచి ఏజ్లో నీకోసం నా కోసం ఆయన బలి అయిపోయాడు. ఆ యేసయ్య దయను ముందు పొందుకోవాలంటే ప్రార్థన చేయాలి. చదువు తల్లిది కొంచెం కంప్లీట్ చేయి. మరియు క్షేమమును ఆనందమును సంతుష్టియు ఘనతయు కలిగెను. రాజు చేసిన తీర్మానము అతని చట్టము ప్రతి పట్టణమును సంస్థానము యూదులకు ఆనందం కలుగజేసి సంతోషమును కలుగజేసి అది శుభమని విందు చేసుకున్నారు. ఎందుకు మొర్దెకైని వాళ్ళలో ఒక అతన్ని ప్రధానమంత్రిని చేశారు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఈరోజు నిన్ను కూడా నీ పరిస్థితులు నిన్ను వెనక లాగేస్తున్నాయా? నీ వెనక కుట్ర పన్నుతున్నారా? ఇంటికి ఆంటీ అని దొంగలు నమ్మద్దు, ఎవరిని నమ్మద్దు నేను చెప్తున్నాను. కుట్రలు చేస్తారు నేను చెప్తున్నాను. అంకుల్ అని వస్తారు, కుట్రలు చేస్తారు, నీ వెనకాల చెడ్డాలుగా మాట్లాడతారు, నీ పరువు తీస్తారు. కానీ నువ్వు వారిని ఎవరికి అప్పచెప్పాలా? దేవుడికి అప్పచెప్పు. దేని ద్వారా? ఉపవాస ప్రార్థన ద్వారా. ఎవరిని అడగాల? నా ప్రాణపక్ష. మనకు ఆరోగ్యము ఆయుష్ ఎవరి చేతిలో ఉంది? మనం ఎవరికి ఇష్టంగా ఉండాలా? ఎవరికి ఇష్టంగా కనపడాలా? మన వస్త్రధారణ ఎలా ఉండాలా? దేవునికి ఇష్టమైన దానిగా చాలు. మీకు అర్థమైందా? అర్థమైతే ఒక మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు చక్కగా మాట్లాడాడు. ఈ నూతన సంవత్సరంలో మనందరినీ బలపరిచే వాక్యం ఇది, ధైర్యపరిచే వాక్యం. ఆయన దయ ఉంటే సమస్తము నీకు సాధ్యమే. నువ్వు అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యముగా సాధించగలిగినటువంటి ఆ దేవుని దయ రైల్వే క్రిస్టియన్ సమాజం అనే మందిరంలో నాటబడిన మనందరికీ అనుగ్రహించబడునుగాక. గట్టిగా చెప్పండి అమ్మా, ఆమెన్ చెప్పుకుంటారా? ఆమెన్. ఎస్. ప్రార్థన చేయండి. ఎవరు మౌనంగా ఉండొద్దు. మిమ్మల్ని దాటి వెళ్ళకూడదు యేసయ్య. నీ కన్నీటి పాదంతో ఆగిపోవాలి నీ దగ్గర. ఎస్తేరుని రాజు చూచి అడిగాడు, రాణివైన ఎస్తేరు నీకేం కావాలి? నా రాజ్యంలో సగభాగం, అంటే 127 సంస్థానాల్లో సగభాగం నీకు కావాలన్నా చెప్పు, నీకేం కావాలో నేను చేస్తానని అడిగాడు కదా. ఈరోజు నీ కన్నీరు చూసి, లేదా నీ విశ్వసనీయతను చూచి, నీ ప్రార్థన, నీ వేడుకోలను చూచి ఆ దేవుడికి నీ మీద దయ కలగాల. నా బిడ్డ, ఏం కావాలి నీకు? నేనున్నానుగా. నేను ఎప్పుడు నిన్ను శిక్షించనమ్మా. ఇదిగో నా సేవకుడు, మీకు సేవకుడుగా నేను ఏర్పాటు చేసిన ఆ బిడ్డ కూడా మిమ్మల్ని ఎప్పుడు శపించడు, మిమ్మల్ని దీవిస్తూనే ఉంటాడు. నేను చెప్పమన్న మాటలే మీకు చెప్తాడు. అతని ద్వారా నేను మిమ్మల్ని అప్పుడప్పుడు గద్దిస్తూ ఉంటాను. మీ ప్రవర్తన, మీలో పరివర్తన రావాలని. ఆ మాటలు నా మాటలు కనుకే మీకు కొంచెం గుచ్చుకున్నట్లు ఉండొచ్చు, కొంచెం నొప్పి కలిగించి ఉండొచ్చు, కానీ ఆ నొప్పిలో ఆనందాన్ని పొందు. దేవుడు ఈరోజు మీతోనే మాట్లాడుతున్నాడు. ఆ నొప్పి కలిగజేసిన వాడిని నేనే. ఆ నొప్పి వెంటనే మీకు దయను కూడా చూపించువాడను నేనే. అడుగుదామా? నీ హస్తములో నిదురింప చేయుమా, నీ ప్రేమ
లాలించుమా ఓదార్చుము విసుగొందక నీ కృపలో నా ప్రభు. ఓదార్చుమని అడగండి. ఆయన స్వహస్తాలతో మన కన్నీళ్ళు ఆయనే తుడుస్తాడు. ఓదార్చుము విసుగొందక నీ కృపలో మా ప్రభు. నా వేదనలో వెదకితి శ్రీ యేసుని పాదాలను నా మనసులో కోరితిని. దీనుడనై యేసయ్యా 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 యేసయ్యా. కృపగల దేవా, మమ్మల్ని ఈ రెండవ పునరుత్థాన దినపు ఆరాధనలో మీ ఆత్మతో నింపి ఆరాధనలో నడిపించి నీ కమ్మనైన మాటలు, విలువైన మాటలు బహుమానముగా మాకిచ్చి మా యొక్క మనసులో మేము కోల్పోతున్నటువంటి ఆ దయను మా జీవితంలో ఎన్నో మార్లు మేము మా నిర్లక్ష్యము చేత ఎలా దయను కోల్పోయామో, ప్రాణభిక్షను పొందుకోలేకపోయామో ఈరోజు నేర్పించారు. ప్రతి దినము ప్రాణభిక్ష కోసం నిన్ను ప్రార్థిస్తే మీరు తప్పకుండా మమ్మల్ని కాచి కాపాడతారు. మా బంధుమిత్రులను, రక్త సంబంధికులను, అయ్యా సంఘ బిడ్డలందరినీ నేను చేసే ఒక్క ప్రార్థన వలన సంఘాన్నంతటినీ కాపాడతారు. అలాగే ఈ సంఘ విశ్వాసుల్లో ఒక్కొక్కరు వాళ్ళు చేసే వ్యక్తిగత ప్రార్థన ద్వారా సంఘంలోని బిడ్డలందరూ ఆ ప్రాణాలను, ఆయుష్ను, ఆరోగ్యాన్ని భిక్షగా పొందుకుంటున్నారు. నాయన, ఇంతకాలం నిర్లక్ష్యం చేసామేమో, మీరు మాతో మాట్లాడి మాకు ఆ యొక్క మంచి అలవాటును నేర్పించినందుకు స్తోత్రాలు. నీకు ఇష్టమైన అలంకారం, నీకు ఇష్టమైన ప్రవర్తన, నీకు ఇష్టమైన భాష మాలో ఉంచుకొని నీ దయను మెండుగా పొందుకున్నటకు సహాయం చేయండి. ఎస్తేరును చూపించారు. ఎస్తేరు కొన్ని మర్మాలు ఎరిగింది నాయన. ఆమె నీ చిత్తాన్ని నెరవేర్చుటకు ఆమె సిద్ధపడింది. నా ప్రభువా, భర్తను కలుసుకోవాలంటే ఆ దినాల్లో అంతగా పర్మిషన్ లేదు. కానీ 3 దినాల ఉపవాస ప్రార్థన ద్వారా అసాధ్యాన్ని సుసాధ్యంగా మార్చుకుంది. ఈరోజు మా కుటుంబాల్లో శాంతి, సమాధానము, సంతోషము, సమృద్ధి మేము పొందుకోవాలంటే ముందుగా మీ దయ మాకు ఉండాలి. మీ దయ ఉంటేనే అవన్నీ మాకు అనుగ్రహించబడతాయి. ముఖ్యముగా యహలోక భోగ భాగ్యములు కాదు కానీ, తన ఐశ్వర్యములు కాదు కానీ, నీ నిత్యరాజ్యాన్ని మేము పొందుకోగలుగుతాము నీ దయ ద్వారా. అన్యులకు ఇవి లేవే, వారు మాకంటే సంపన్నులుగా ఉన్నారని కొంతమందికి సాతానుడు అనుమానం పుట్టించవచ్చు. ఈ లోకంలో ఉన్నప్పుడే వాళ్ళు సంపన్నులుగా ఉంటారు, నీకంటే ధనవంతులుగా ఉంటారు, నీకంటే విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తూ కూడా నెమ్మదిగా ఉంటారు. కానీ ఈ లోకం విడవాల్సి వస్తుందే, అప్పుడు
వాళ్ళు నరకంలో ఉంటారు. కానీ దేవుని దయ పొందుకున్న నీకు ఈ భోగభాగ్యాలు లేకపోయినా, ధన ధాన్యములు లేకపోయినా దేవుని దయ ఉంటుంది కనుక మనమందరము పరలోకములో ప్రవేశించుదుముగాక. అటువంటి ధన్యతను నాకును మీరు నాకు ఇచ్చిన ఈ రైల్వే క్రిస్టియన్ సమాజం అనే ఈ సంతానానికి అనుగ్రహించమని యేసునామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు తల్లి. కృతజ్ఞత కానుకలు సమర్పించుకొనుటకు ఎవరైనా సిద్ధపడి వచ్చినట్లయితే దయచేసి త్వరగా ముందుకు రండి. ఒక కృతజ్ఞత కానుకలే కాదు తల్లి, దశంభాగాలు సమర్పించుకునేవాళ్ళు కానీ మొక్కుబడి కానుకలు అంటే తెలుసు కదా. కొంత మనం ఏదన్నా అవసరతలో ఉన్నప్పుడు అయ్యా నాకు ఇచ్చేస్తే నేను ఈ కానుక వేస్తాను. వేసిన వారు అలాగే నుంచోండి, చిన్న ప్రార్థన చేస్తారు. ప్రభు స్తోత్రం నాయన. ఈ నూతన సంవత్సరంలో రెండవ పునరుద్ధరణ దినపు ఆరాధనలో బిడ్డల ఎడల మీరు చేసిన మేళకై కృతజ్ఞత కానుకలుగాను, మొక్కుబడి కానుకలుగాను, దశమ భాగములుగాను సమర్పించుకున్న ఆ కానుకలను మీరు అంగీకరించి స్వీకరించి నూరంతల ప్రతిఫలము ఆశీర్వాదము బిడ్డలకు దయచేయమని యేసునామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. మనం సంఘ కానుకలు సమర్పించుకుంటూ ఉండగా బిడ్డలు ఒక పాట పాడతారు. మీరు ప్రతి ఆదివారం పాడేదానికి సిద్ధపడండి. ఏదో మధ్యలో ఒక ఆదివారం వచ్చి తారలాగా మెలిసిపోవద్దు. ఓకే? యేసయ్యా నీ నామములో శక్తి ఉన్నది, అది నాకు అండగా నిలిచి ఉన్నది. యేసయ్యా నీ నామములో శక్తి ఉన్నది, అది నాకు అండగా నిలిచి ఉన్నది. ఆదరించే నామం, ఆశీర్వదించే నామం, ఆదుకోనే నామం యేసయ్య నామం. ఆదరించే నామం, ఆశీర్వదించే నామం, ఆదుకోనే నామం యేసయ్య నామం. యేసయ్య నీ నామములో శక్తి ఉన్నది, అది నాకు అండగా నిలిచి ఉన్నది. వేదనతో దుఃఖముతో ఉన్న వారిని జీవితమే వ్యర్థమని ఎంచిన వారిని, వేదనతో దుఃఖముతో ఉన్న వారిని జీవితమే వ్యర్థమని ఎంచిన వారిని ఆదరించే నామం, ఆశీర్వదించే నామం, ఆదుకోనే నామం యేసయ్య నామం. ఆదరించే నామం, ఆశీర్వదించే నామం, ఆదుకోనే నామం యేసయ్య నామం. యేసయ్య నీ నామములో శక్తి ఉన్నది, అది నాకు అండగా నిలిచి ఉన్నది. యేసయ్య నీ నామములో శక్తి ఉన్నది, అది నాకు అండగా నిలిచి ఉన్నది. అది నాకు అండగా నిలిచి ఉన్నది, అది నాకు అండగా నిలిచి ఉన్నది. ఆమేన్. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా,
సంఘ కానుకలు అంటే చర్చి మెయింటెనెన్స్ గురించి మొదటి వారంలోనే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఫస్ట్ కల్లా జీతాలు వచ్చేస్తున్నాయి కదా, ఏదో ప్రైవేట్ ఎంప్లాయీస్కి తప్పించి రైల్వే ఎంప్లాయీస్కి ఫస్ట్ తారీఖునే పడిపోతున్నాయి అనుకుంటున్నాను. కనుక నేను ఒకసారి చెప్పాను కూడా, ముందు ఆ దేవుడికి ఇవ్వాలనుకున్నది తీసి డ్రా చేసి జేబులో పెట్టుకొని మిగతాయి మీరు డ్రా చేసుకొని వాడుకోండి, అది ఆశీర్వాదకరం. అంతేగాని ముందు అన్ని పప్పులు ఉప్పులు చింతపండు ఇదంతా అయిన తర్వాత అరే వాటర్ బాటిల్స్ మీరు సమర్పిస్తున్నారు కానుకలు రెగ్యులర్గా, కాదంటలేదు. దాంట్లో కొంచెం క్రమాన్ని పాటించండి. ఫస్ట్ వారం ఇచ్చిన సంతోషం ఆఖరి వారం ఇస్తే ఉండదు. దీవెన ఉంటుంది కానీ మీకు ఆ సంతోషం ఉండదు. కనుక ఏదైనా ప్రధానంగా దేవుడికి మనము సమర్పించుకోవాలి. ఇకపోతే అరుంధతి ఆంటీకి పెట్ స్కానింగ్ రిపోర్ట్ వచ్చింది. పోయినసారి కంటే ఆ యొక్క ట్రీట్మెంట్ ద్వారా, ఆ మెడిసిన్ ద్వారా ఆ లోపల గర్భసంచిలో వచ్చిన ప్రాబ్లం చాలా వరకు కంట్రోల్ అయింది. దేవునికి స్తోత్రం చెప్దాం. చాలా వరకు కంట్రోల్ అయింది. ఇప్పుడు వాళ్ళు ఆ ప్యానెల్ ఆఫ్ డాక్టర్స్, గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ వాళ్ళందరూ కూర్చుకొని డిస్కస్ చేసి ఇంకా ఆ ట్రీట్మెంట్ కంటిన్యూ చేయడమా లేకపోతే ఆ యొక్క గర్భసంచిని తీసేయడమా. అంటే పోయినసారి తీసేదానికి ప్రయత్నం చేసి తీసేదానికి అనువుగా లేదు అని ఆపేశారు. ఆపరేషన్కి ఓపెన్ చేసిన ఆపరేషన్ మళ్ళీ క్లోజ్ చేశారు. అది ఆంటీ పరిస్థితి అప్పుడు. తర్వాత 9 వీక్స్ కదా, 9 వీక్స్ మెడిసిన్ ఇచ్చారు. ఇక్కడే మణిపాల్లో పెట్ స్కానింగ్ తీయించాము వాళ్ళు చెప్తేనే. చూచి రిపోర్ట్స్ వెరీ పాజిటివ్. చక్కగా అంతకుముందున్న ఆ గర్భసంచిలో ఉన్న చిన్న చిన్న బాల్స్ లాంటివి ఏయో అవి కూడా లేవని వచ్చింది రెండవ ఈ స్కాన్లో, పెట్ స్కాన్లో. కనుక కంటిన్యూ చేద్దాం. ఇంకేదో బాగుపడిపోయిందిలే, దేవుడు కార్యం చేసాడే కాదు. అరుంధతి ఆంటీ ఒక రకంగా చెప్పాలంటే మరణ స్టేజ్కి వెళ్ళింది. ఆమె మరణం అంచుల దాకా వెళ్ళింది. కానీ వాగ్దానం ఉంది ఆమెకి, మరణానికి అప్పచెప్పను. ఆమెను మాత్రం దేహం బాధపడాల్సిందే. ఇప్పుడు ఈ 9 వారాలు ఆమె నిజంగా భోజనం లేదు, తినలేదు, టేస్ట్ లేదు, అసలు కారం పట్టదు, రోజు పెరుగు అన్నం కూడా తినలేదు. ఆ కూతురు మెత్తగా పిసికి ఇస్తే జావలాగా తాగుతుంది. అదే ఇంకా అంత 9 వారాలంటే చూడండి నరకం. కనుక కొంత శ్రమ అనుభవించాల్సిందే ఆ బిడ్డ. బట్ మరణానికి నేను అప్పచెప్పనని దేవుని వాగ్దానం. కనుక మొర్దెకై ఎలా ప్రార్థన చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకుందో, మరి ఆంటీ ఇదిగో మీ సేవకుడి అక్క అంటే మనందరికి కూడా అక్కేగా, మీ అందరికి కూడా అక్కేగా. మరి అక్క గురించి ప్రార్థన చేస్తారా, మానేస్తారా? రైట్, చేయండి. వసంత అక్కయ్యకి ఆల్మోస్ట్ ఆల్ విరిగిన చెయ్యి కట్టుకుంది. ఆ కట్టుకున్నట్టుగా స్వస్థపరిచిన దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నా నమ్మకం మన సంఘస్థుల ప్రార్థన బట్టే దేవుడు వసంతక్కకు ఆ విరిగిన చెయ్యి కట్టాడు, అంత త్వరగా మాన్పి చేశాడని నా విశ్వాసం. మీ అందరికీ మరొకసారి నా కుటుంబ సభ్యుల తరపున అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకో ప్రార్థన అవసరత, మన సుజానమ్మ గారి చెల్లెలు కూతురు, అమ్మాయి పేరు అనుపమాన. 18వ తేదీ అమెరికా వెళ్తోంది. ఆ బిడ్డ గురించి
క్షేమకరమైన ప్రయాణమే కాకుండా ఎంఎస్ చేసే దానికి వెళ్తుందా లేకపోతే దేనికి వెళ్తుంది? అయిపోయిందా? ఎక్కడ అయింది ఎంఎస్? అమెరికాలో అయిపోయింది. వచ్చిందా ఈ మధ్య? వచ్చి మళ్ళీ వెళ్తుంది ఇప్పుడు. రైట్. నేను ఇక ఆ ఎంఎస్ కోర్స్ చేసేదానికి వెళ్తుందేమో అనుకున్నాను. సో జాబ్ కోసం ఇప్పుడు వెళ్తుంది, జాబ్ కోసం. సో ఆ జాబ్ కూడా ఇప్పుడు అమెరికాలో అంత పరిస్థితి బాగాలేదని విన్నాను. ఏది ఏమైనా అదే నేను చెప్తాను కదా, ఆయన దయ ఉంటే చాలు. ఆ దయ కలిగేటట్లుగా మన ప్రార్థన ఆ బిడ్డకు. అను ఆ అమ్మాయి పేరు జ్ఞాపకం చేసుకోండి. మరి దేవుడు ఆ పిల్లకి మేలు చేస్తే మరి చర్చికి కూడా కొంత సపోర్టింగ్ ఆ బిడ్డ ఉండును గాక. దేవునికి స్తోత్రం చెప్దాం. ఇంకేముంది, అంతే కదా. ఇంకెవరైనా ఉన్నారా? స్పెషల్ రిక్వెస్ట్ ప్రేయర్స్ పాస్టమ్మ గురించి చేయండి అమ్మా. పాస్టమ్మ గారి గురించి చేయండి. విపరీతమైన దగ్గు, జలుబు. ఆ జలుబు దగ్గులకి నేనైతే అంత కుంగిపోను, కొంచెం పిరికి ఆత్మ ఎక్కువ ఉంది. ఏమండి అంటే దీంట్లో పడుకొని ఏం పెద్ద ఇది కాదు కదా, భయపడబాక. అందుకే ఈరోజు లేటుగా వచ్చింది చూసారా. కొంచెం బాగా త్వరగా శక్తి నీరసంగా ఫీల్ అవుతూ ఉంది. శక్తి పొందుకునేటట్టుగా పాస్టమ్మ గారి గురించి ప్రార్థన చేయండి. లేచి నుంచుందామా? చివరి ప్రార్థన చేసుకుందామా? రైట్, అందరు లేచి నుంచోండి. ఈరోజు దేవుని వాక్యంలో ముఖ్య అంశం ఏంటి? దేవుని దయ మనం పొందుకుంటే మనకి అసాధ్యాలన్నీ సుసాధ్యాలుగా మార్చబడతాయి. కనుక ఈ 2024 సంవత్సరంలో గడిచిన కాలంలో మీరు పొందుకోలేకపోయినవన్నీ మీ ఎడల దేవుని వారానికి ఒకసారి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఇక అసలు దెబ్బమ్మడికి మొత్తం పారిపోతాయి. కనుక సంగమా, భయపడవద్దు, దిగులు పడవద్దు, నాకెవ్వరు లేరు అనుకోవద్దు. దేవుడున్నాడు. దేవుని నమ్ముకున్నా ఈ సంఘం ఉంది నీ పక్షమున. కనుక కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. సంతోషంగా వచ్చారు. ప్రభువా స్తోత్రం నాయన. ఏమిస్తే నీ రుణం మేము చెల్లించుకోగలం తండ్రి. ఇంత సంతోషాన్ని, సమాధానాన్ని, ఆనందాన్ని, తృప్తిని ఈ యొక్క ఆరాధనలో మీరు మాకు దయచేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసి ప్రారంభించిన ఈ ఆరాధన ఇప్పుడు వరకు నాయన మీ నామమునకు మహిమకరంగా మా అందరికీ ఆశీర్వాదకరంగా జరిగించారు. మీరు చెప్పిన మాటలను బిడ్డలు శ్రద్ధగా విన్నారు, అర్థం చేసుకున్నారు. ఎస్, అలనాడు యూదులందరినీ చంపాలన్న ఆ యొక్క హామాను యొక్క కుట్రను నా తండ్రి ఎస్తేరమ్మ రాజుగారి దయ పొందుకొని ఆ శాసనాన్ని రద్దు చేసేటట్లుగా చేయగలిగింది. కానీ దానికి ముందు 3 దినాలు ఉపవసించి ప్రార్థన చేసి ముందుగా నీ దయ పొందుకుంది. నీ దయ ఎస్తేరమ్మ ఎడల రాజుగారికి కనికరం పుట్టించి ఆ శాసనం రద్దవుటకు ఎవడైతే కుట్ర పన్నాడో వాడే ఆ ఉరి మీద వేలాడుటకు గొప్ప కార్యం జరిగించింది. ఈనాడు దీనులైన మేమందరము అనేక సమస్యలతో, అనేకమైనటువంటి ఇబ్బందులతో, అనేకమైనటువంటి రోగాలతో బాధపడుతున్నాం. నీ దయలో మా అందరికీ సంపూర్ణమైన ఆరోగ్యము, స్వస్థత, అలాగే దీర్ఘాయుషు యేసు నామములో అనుగ్రహించబడునుగాక. నాయన బిడ్డలు సమర్పించుకున్న కృతజ్ఞత కానుకలు, సంఘ కానుకలను మీరు స్వీకరించి నూరింతల ప్రతిఫలం, ఆశీర్వాదం బిడ్డలకు దయచేయండి. అలాగే నాన్న జక్కకి, అరుంధతక్కకి మీరు ఇచ్చిన ఆ యొక్క మంచి రిపోర్టును బట్టి స్తోత్రాలు. ఫర్దర్గా మేము ఎలా ముందుకు పోవాలో మీరే ఆ నడిపింపును దయచేయండి. వీ నీడ్ యువర్ గైడెన్స్ మై లార్డ్. మా సొంతగా ఏ నిర్ణయాలు తీసుకోకూడదు. మా సొంత నిర్ణయాల ద్వారా ఆ బిడ్డకు ఏ హాని జరగకుండా నా ప్రభువా, నా దేవా, మీరే మీ కృపలో ఆ బిడ్డను సంపూర్ణమైన ఆరోగ్యవంతురాలుగా చేయండి. అలాగే వసంతక్కకి ఇచ్చినటువంటి సంపూర్ణమైన స్వస్థతను బట్టి స్తోత్రాలు. అను అనే నీ ప్రియకుమార్తె
అమెరికాలో ఎంఎస్ చేసి కొంతకాలము మరి తన తల్లిదండ్రులతో గడిపి తిరిగి మరలా 18వ తేదీ ఉద్యోగం నిమిత్తము అమెరికా వెళుతూ ఉండగా నా తండ్రి మీరే ఆ బిడ్డకు తోడుగా నీడగా ఉండండి. అమెరికాలో ఉద్యోగాల పరిస్థితి అంత బాగాలేదని తెలిసిన నీ ప్రియకుమార్తెను పక్షముగా రైల్వే క్రిస్టియన్ సమాజం అనే ఈ మందిరపు సభ్యులందరము మొరపెడుతున్నాం. నీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాం. అనును కనుకరించండి, అను మీద దయ చూపించండి, అను చుట్టూ నీ దేవదూతల కాపుదలు ఉంచండి. క్షేమమునే కాకుండా ఉద్యోగమును కూడా దయచేయమని పవన్ కళ్యాణ్ అనే బిడ్డను కూడా అనేక దినములుగా అమెరికాలో ఉంటూ ఉద్యోగంలో కొంత అనిశ్చిత ఏర్పడినగా దిగులు పడి ఉన్నాడు. పవన్ కళ్యాణ్ విషయంలో కూడా కార్యం చేయమని కోరుకుంటూ నా ప్రభువా క్షేమంగా తీసుకొచ్చారు, సురక్షితంగా మమ్మల్ని తీసుకువెళ్ళమని వేడుకుంటున్నాను. అలాగే నా ప్రభువా ఇదిగో ఇందిరా గురించి కూడా విజ్ఞాపన చేస్తున్నాను. బలహీనురాలు నాయన, శారీరకంగా చిన్న చిన్న విషయాలకు కూడా ఎంతో కుంగిపోతూ ఉంది నాయన. ఆ జలుబుని ఆ దగ్గుని గద్దించండి, మరి రాత్రికాల సమయంలో వచ్చిన జ్వరాన్ని గద్దించండి. పరిపూర్ణమైనటువంటి స్వస్థత, సంపూర్ణమైన ఆరోగ్యము యేసు నామములో ఇందిరా అనే నీ ప్రియకుమార్తె పొందుకొనుగాక. సంఘమంతా నీ ప్రియకుమార్తె గురించి ప్రార్థన చేస్తున్నాం, మొరబెడుతున్నాం. ఒక్కసారి దయ చూపించండి నాయన, జాలి చూపించండి, కార్యం చేయండి. అలాగే జాయిబాబుకి ఇచ్చిన పరిపూర్ణమైన ఆరోగ్యము స్వస్థతను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా అందరినీ కూడా గడిచిన వారం నుంచి ఈ వారం వరకు కాచి కాపాడిన విధానానికి స్తోత్రం. మరి శుక్రవారపు ఆరాధనలో కూడా మీరు మాతో ఉండి అనేకులు నా తండ్రి ఎప్పుడు రాని వారు కూడా ఆ ఆరాధనకు వచ్చి నిన్ను మహిమపరిచే ఒక మంచి నడిపింపునిచ్చినందుకు స్తోత్రాలు నా ప్రభువా. మరి ఈ దినము సెలవులు అంటూ నా తండ్రి మందిరానికి రాకుండా వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళిపోయినటువంటి బిడ్డల గురించి ప్రత్యేకంగా నీ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నాను. వారి మీదకి ఏ ఉగ్రత రానికుండా నీ కృపలో నీ చల్లని రక్షణ హస్తపు నీడలో భద్రపరిచి వెళ్ళిన వారు క్షేమముగా తిరిగి వారి గృహాలు చేరుటకు కనీసం వచ్చే ఆదివారమైనా మేమందరం కలిసి ఈ సన్నిధిలో నిన్ను ఆరాధించే భాగ్యము వారికి మాకు దయచేయమని, మా సమస్త పాపములు క్షమించి సకల దీవులతో నింపి నేటి దిన ఆశీర్వాదములతో మమ్మల్ని నింపి పంపుమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను నా పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీదను నెరవేర్చబడును గాక. మా ఆయన దిన ఆహారం నేడు మాకు దయచేయి. మా ఇళ్ల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు. శోధనలోకి తేక దృష్టిని తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయి ఉన్నావు మా పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, మన ప్రభువును ప్రియరక్షకుడంటే యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డకును, ఈ దినము రాలేకపోయిన రైల్వే క్రిస్టియన్ సమాజంలోని ప్రతి కుటుంబమునకు, ప్రతి వ్యక్తికి, ఇదిగో ఈ పరిసర ప్రాంతంలో ఉన్న లోకో కాలనీ, గ్రీన్ పార్క్ కాలనీలో నివసిస్తున్న రైల్వే ఉద్యోగులకును, వారి కుటుంబీకులకును, సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండును గాక. ఆశీర్వాదంబు మా మీద వర్షింపచేయు మీచా, ఆశతో నన్ని నీ సత్య వాగ్దాతము ఈ మాయి మీద కృమ్మరించుము దేవా, క్రమర ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా. ఆమేన్. ఆమేన్. దేవుడు మీకు తోడుగా ఉండును గాక.